Welcome to Center for Social Dialogue. It's the 148th session of the our center. గత దాదాపు 187 సెషన్స్గా మనము వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ వేరియస్ ఇష్యూస్ లైక్ ఫిలాసఫీ కానివ్వండి, పొలిటికల్ ఫిలాసఫీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, లా, పోయట్రీ, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఇలా ఒకటి అని కాదు. దిస్ ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్రియేటెడ్ టు బి అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ వేర్ ఏదైనా సరే సరదాగా మాట్లాడుకునే విషయాల నుంచి సీరియస్గా మాట్లాడుకునేదాకా అన్నీ షేర్ చేసుకునేదానికి ఉద్దేశం ఏమిటి అంటే డైలాగ్ అనేది సొసైటీలో చాలా అవసరం. డైలాగ్ మనం చేసేది చాలా చిన్న ఎక్స్పెరిమెంట్. అంటే వెన్ వీ కంపేర్ అవర్సెల్స్ విత్ ది 147 crore పీపుల్ అవైలబుల్ ఇన్ ఇండియా, మేబీ ఒక 15-20 పీపుల్ ఇక్కడ గ్యాదర్ అవ్వడం అనేది సమాజంలో పెద్ద చేంజ్ తీసుకొస్తుందో లేదో తెలియదు. కానీ ఇటువంటి పనులు చేసేటప్పుడు నాకు ఒక గాంధీస్ ఇన్స్పైరింగ్ వర్డ్ ఉంటుంది. ఏంటంటే, డోంట్ థింక్ దట్ యు ఆర్ వన్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ వన్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్ ఆన్ ఓవరాల్ సొసైటీ. అందువల్ల ఇందులో ఏంటంటే సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో మనం అన్ని రకాల ఆలోచనల్ని, అన్ని రకాల థాట్ ప్రాసెస్ ని, ఫిలాసఫీని ఇన్వైట్ చేస్తూనే మనం రెగ్యులర్ గా చెప్పేది ఏమిటంటే, ఈ కొన్ని సర్టన్ ఆఫ్ ది థింగ్స్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. ఎస్పెషలీ మనకు ఆ మాట్లాడుకునే స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ మీద ఉండేటువంటి పరిధులు, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్ 19 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ వేరియస్ laws providing for freedom of expression and control over it. ఇప్పటికీ మనం ఇవాళ ప్రత్యేకంగా ఇవాటి సెషన్లో మనము దోనేపూడి నరేష్ బాబు గారిని, యాక్చువల్గా నేను దోనేపూడి నరేష్ బాబు గారిని మొన్న చాలా అర్జెంటుగా కాంటాక్ట్ చేశాను. ఎందుకంటే ఇవాళ ఒరిజినల్గా ఒక స్పీకర్ అనుకున్నాము, బట్ దట్ స్పీకర్ ఫర్ సమ్ రీజన్ రాలేకపోయారని చెప్తున్నారు. అందువల్ల నేను ఇంకా ఐ థాట్ ఆఫ్ ఇమీడియట్లీ నాకున్న రిసోర్సెస్ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు, లేకపోతే ఎవరు మన ముక్తేశ్వరరావు గారు, నరేష్ బాబు, ఇట్లా వీడి మీద సడన్ గా నేను ల్యాండ్ అయిపోతాను, రంగారావు గారు వీడి మీద. సో అలాగా మొన్న నేను నరేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేశాను. అది కాకుండా ఏంటంటే రెండోది, ఫస్ట్ టైం నరేష్ బాబు గారు మాట్లాడినప్పుడు ఇదే సబ్జెక్ట్ మీద అన్ఫార్చునేట్లీ ఆ రోజు మేము రికార్డ్ చేయలేకపోయాం ఫర్ వేరియస్ రీజన్స్. అదొక డెఫిషియన్సీ మాకు అనిపిస్తూ ఉంది. ఆ రోజున దాదాపు విన్న వాళ్ళంతా కూడా అవుట్ ఆఫ్ 25 పీపుల్ ఆ రోజున ఉంటే సెషన్లో 20 మంది దాకా నాకు ఫోన్ చేసిన తర్వాత చెప్పారు ఆ రికార్డింగ్ చేయకపోవడం బాగాలేదని. అంటే యాక్చువల్లీ నేను లేను, ఎవరినో రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు ప్రోగ్రామ్. సో అందువల్ల నరేష్ బాబు గారు, యు ఆర్ నాట్ న్యూ మ్యాన్ టు బి ఇంట్రడ్యూస్ టు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్, యెట్ యాజ్ ఎ ఫార్మాలిటీ ఐ ఇంట్రడ్యూస్ యూ. డాక్టర్ దోనేపూడి నరేష్ బాబు ప్రస్తుతం ఉపాధ్యాయుడు, నంద్యాల జిల్లా కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో శ్రీశ్రీ కళా తాత్వికత, తిక్కన భారతంలో ఉపమ అనే అంశాలపై పరిశోధన, దశాబ్ద కాలం పాటు ఈటీవీలో వార్తా విభాగంలో ఉపసంపాదకుడిగా బాధ్యతల నిర్వహణ, బూదరాజు రాధాకృష్ణ గారితో కలిసి పురాతన నామకోశం గ్రంథ రచన, జాతక కథలు, రంగరాయ చరిత్ర, తేట తెలుగులో పునఃకథనం, 2009 నుండి ఎస్సీఆర్టీ లో 6 నుండి 10 తరగతుల తెలుగు వాచక రచయిత, సమన్వయకర్త. దీనికి అనుబంధంగా కరదీపికల రచన, విలువల విద్య, వాచకాల రూపకల్పన, ప్రశ్నపత్రాల తయారీ తదితర అంశాలు. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి శుభప్రదం, ఆలయం, అర్చన మొదలైన గ్రంథాల రచనలో సహకారం. వివిధ పత్రికలలో భాషా సాహిత్య అంశాలపై వ్యాసాలు. ప్రస్తుతం నంద్యాల జిల్లా అవుకు మండలం సంగపట్నం జిల్లా పరిషత్ ఉప పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధి నిర్వహణ. ఇది వారి బ్రీఫ్ పరిచయం. మనకందరికీ బాగానే పరిచయం నరేష్ బాబు గారు. సో నరేష్ బాబు గారు, నౌ ద టైమ్ ఈస్ స్టార్ట్ నౌ, ది సెషన్ ఈస్ ఓపెన్ ఫర్ యూ. యూ కెన్ స్టార్ట్ యువర్ టాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ పెద్దలు బాలమోహన్ దాస్ గారు, రఘుకుమార్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడే ఉషా గారు నేను మాట్లాడబోయే టాపిక్ గురించి ఒక అంశం చెప్పారు. ఏంటంటే ఓ కవిత గురించి ఓ 25 పేజీల వ్యాసం ఏదో పత్రికలో వచ్చయిందండి అని. అది ఏ దృక్పథంతో వచ్చయిందో తెలియదు, కానీ ఒక కవిత మీద 25 పేజీల వ్యాసం అంటే చాలా విస్తృతమైనటువంటి వ్యాసం.
ఇది ఇప్పుడు నేను చెప్పబోయే అంశంలో కూడా ప్రధానంగా చెప్పబోయేది ఆ టాపిక్ గురించి. కవిత ఓ కవిత అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉంటుంది నేను చెప్పబోయే దాంట్లో. తర్వాత శ్రీశ్రీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చాలా మంది ఒక యుగకర్తగా శ్రీశ్రీని చెప్తుంటారు. ఆయన కూడా చెప్పుకున్నారు ఆ విషయాన్ని. 1930 ఆ ప్రాంతంలో మహాప్రస్థానం వచ్చింది. శ్రీశ్రీ ఆ తర్వాత మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, లిమరిక్కులు, సిప్రాలి, ఇట్లా రకరకాల రచనలు చేశారు. అనంతం అనేటువంటి ఆత్మ చరిత్ర ఒకటి రాసుకున్నారు. ఎన్ని రాసినా ఏం చేసినా మహాప్రస్థానానికి ఉన్నంత పేరు మిగతా వాటికి లేదు. మొట్టమొదటి శ్రీశ్రీ అనగానే మనకి గుర్తొచ్చేది మహాప్రస్థానం. ఎందుకు దానికి అంత అద్భుతమైన పేరు వచ్చిందంటే, అప్పటి సమాజంలో భావకవిత్వం చాలా ప్రచారంలో ఉన్న రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వీళ్ళందరి ప్రభావం నుంచి బయటపడి కవిత్వంలో ఒక కొత్త పద్ధతిని, ఒరవడిని తీసుకురావాలి అనే ఉద్దేశంతో అప్పటి సమాజ స్థితిగతులని పరిశీలించి కవితా స్వరూపాన్ని, కవితా విషయాన్ని, అంటే వస్తువుని, రూపాన్ని రెంటిలోనూ ప్రధానమైన మార్పు తీసుకొస్తూ రచన చేశారు. కాబట్టి వారికి యుగకర్తగా శ్రీశ్రీని అందరూ కూడా యుగకర్తగా భావిస్తూ వచ్చారు. శ్రీశ్రీ కూడా దాన్ని ఆయన ఒక పుస్తకంలో చెప్పుకున్నారు. నేనే ఈ శతాబ్దం నాదే అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, శ్రీశ్రీని అందరూ మార్క్సిస్ట్ కవిగా చెప్తుంటారు. అది వాస్తవం కూడా. కానీ మహాప్రస్థానం రాసే సమయానికి శ్రీశ్రీ గారి పరిస్థితి ఏమిటి అనేది ఆయన మాటల్లోనే ఒకటి ఉంది. ఈ వాస్తవాలన్నిటికీ నేను స్పందించిన ఇలాంటి రచనలను సామాజిక వాస్తవికత అంటారు అని, దీని వెనక దన్నుగా మార్క్సిజం అనేటువంటి దార్శనికత ఒకటి ఉందని అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మహాప్రస్థాన గీతాలలోని మార్క్సిస్టు స్ఫూర్తి, సామాజిక స్పృహ యాదృచ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది అని చెప్పారు. అంటే సమాజ పరిస్థితులు బాగా అబ్జర్వ్ చేసినటువంటి ఒక కవి చేసిన రచనలో అనివార్యంగా ఆ పరిస్థితులకి అనుగుణంగానే కవిత్వం వెల్లివిరుస్తూ ఉంటుందని, దానికి అనుగుణమైన రూపాన్ని కూడా అది సంతరించుకుంటుందని మనకి ఈయన అంటే శ్రీశ్రీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ వల్ల మనకు తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీశ్రీ ఎంతటి గొప్ప కవో అంతటి వివాదాస్పదమైనటువంటి కవి కూడా. ఆయన సాహిత్య రచనల్లో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ద్వంద్వ భావాలని వ్యక్తీకరించేవిగా చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. బోధరాజు రాధాకృష్ణ గారు శ్రీశ్రీ గురించి ఒక మోనోగ్రాఫ్ రాశారు కేంద్ర సాహిత్య అకాడమీకి. దానికి తెలుగు అనువాదం కూడా ఆయన చేశారు. ఆయన గురించి చెప్తూ బోధరాజు గారు చెప్పిన ఒక మాట ఏంటంటే, శ్రీశ్రీతో ఏ కొంతకాలమైనా పరిచయం గలవారు ఎవరైనా అతడు వయసొచ్చిన పసివాడని, అమాయకుడైనా చురుకైన వాడని, అహంకారైనా తల వంచుతూ ఉంటాడని, విచారణశీలి అయినా తప్పించుకు తిరుగుతాడని, ఆకర్షకుడైనా ఏడిపించనుగలడని అంగీకరిస్తారు. వాస్తవ జీవితంలో అతను సమస్త సాంప్రదాయిక పద్ధతులకు కట్టుబడ్డాడు. కానీ తన విప్లవ భావాలతో వాటిని ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉండేవాడు. ఇది బోధరాజు రాధాకృష్ణ గారు శ్రీశ్రీ గురించి చెప్పినటువంటి విషయం. ఆ చెప్పడంలో కూడా రెండు విషయాలు, అంటే రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు వారిలో ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. దానికి కవిత్వపరమైనటువంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి శ్రీశ్రీ 8వ ఏటనే కవిత్వం రాయడం మొదలుపెట్టినప్పుడు ప్రతిభ అనేటువంటి కవితా సంకలనంలో విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రభావానికి లోనయ్యానని చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన మద్రాసులో ఉన్నప్పుడు, అంటే సినిమాకు రచనలు చేయడానికి అట్లా వెళ్ళినప్పుడు
మద్రాసులో నన్ను బతికించినవి రెండే అంశాలు. ఒకటి, మద్రాసులో ఉన్నటువంటి కుళాయి నీళ్లు, మున్సిపాలిటీ కుళాయి నీళ్లు. రెండోది విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యాలు అని చెప్పారు. అంటే ఆ పద్యాలని ఆస్వాదిస్తూ, చదువుకుంటూ, స్మరిస్తూ ఆయన మద్రాసులో జీవితాన్ని గడిపారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన ప్రాపంచిక దృక్పథంలో చాలా తేడా వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ గారిని వాళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు కూడా వచ్చినాయి. ఏదైనా సరే ప్రాథమిక దశలోంచి ఆ తర్వాత కృష్ణ శాస్త్రి గారి, విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రభావం నుంచి కావాలని బయటపడి నేను ఈ గేయాలు రాశాను అని చెప్పి ఆయన చెప్పుకున్నారు. కానీ అది తగ్గించింది. ఇది శ్రీశ్రీ గారి గురించి ఉన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి పరిచయం. ఆయన గురించిన పరిశోధనలు కూడా విపరీతంగా వచ్చినాయి. శ్రీశ్రీ రచనల మీద, కేవలం మహాప్రస్థానం మీద, మరో ప్రస్థానం మీద, పీఠికల మీద, విమర్శకుడిగా శ్రీశ్రీ ఏమిటి, ఇట్లాంటి రకరకాల విమర్శలు కూడా వారి మీద వచ్చినాయి, విమర్శ గ్రంథాలు వచ్చినాయి. ఇప్పుడు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, ఇది చాలా మనం వీటి అంటే శ్రీశ్రీకి సంబంధించిన వస్తువుకి సంబంధించిన, అంటే శ్రీశ్రీ ఏ కవితా వస్తువులను స్వీకరించాడు అన్నది దీంట్లో టాపిక్ కాదు. శ్రీశ్రీ కవితా శైలి ఏమిటి అన్నది కూడా దీంట్లో టాపిక్ కాదు. తెలుగులో కవిత్వం రాసిన చాలా మంది కవులు కవిత్వాన్ని గురించి, వాళ్ళ కవిత్వాన్ని గురించి, సాధారణంగా కవిత్వాల గురించి కొన్ని కవితా ఖండికలు రాయటం ఒక అలవాటుగా ఉంది. అంటే ఇది ఆధునిక కాలంలోనే కాదు, ప్రాచీన కాలం నుంచి కూడా ఈ లక్షణాలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకి వాళ్ళ కవిత్వం ఎట్లా ఉంది అనేది నన్నయ్య దగ్గర నుంచి అందరు చెప్పుకుంటూనే వచ్చారు. వాళ్ళ కవిత్వ లక్షణాలు ఏమిటి అనేవి నన్నయ్య, తిక్కన, ఎర్రన ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చెబుతూ వచ్చారు. ఇంతకుముందు అది అవతారిక అనేటువంటి ఒక రూపంలో ఉండేది. ఈ అవతారికలో బహుశా కవి యొక్క కవిత్వ దృక్పథం ఏమిటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి నన్నయ్య, నేను ఈ రకంగా కవిత్వం రాస్తాను, నానా రుచిరార్థ సూక్తి నిధి, లేదా అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థ యుక్తి, ఇట్లాంటివి నా కవితా లక్షణాలుగా ఉంటాయని చెప్పడం. లేదా కొంతమంది పూర్వ కవుల కవితా లక్షణాలు ఏమిటనేది వాళ్ళ రచనల్లో చెప్పడం. ఇట్లాంటివన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఆధునిక కాలంలో మాత్రం వాళ్ళ కవిత్వాన్ని గురించి వాళ్ళు చెప్పుకోవడం, కవిత్వం గురించి సాధారణంగా చెప్పడం మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అంశాలు మాత్రమే నేను శ్రీశ్రీ గురించి స్పృశిస్తూ ఒక పరిశోధన గ్రంథాన్ని రాశాను. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎంఫిల్ సబ్మిట్ చేయడానికి రాశాను దాన్ని. శ్రీశ్రీ కళాతాత్వికత అనేది దాని పేరు. కళాతాత్వికత, కళాతత్వ శాస్త్రం అనేది మాకు ఒక స్పెషల్. అంటే మేము చదువుకున్న రోజుల్లో మాకు ఈస్థెటిక్స్ అనేది ఒక టాపిక్ గా ఉండేది. నాకు అంతకుముందే నేను ఓరియంటల్ కాలేజీ స్టూడెంట్ని, అందువల్ల నాకు కావ్య శాస్త్రం అంటే మన అలంకార శాస్త్రం, ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు, భరతుడు ఇట్లాంటి వాళ్ళందరూ రాసినటువంటి అలంకార శాస్త్రాలకు సంబంధించిన సాధారణ పరిచయం నాకు ఉండేది. ఈ ఈస్థెటిక్స్ ఏమిటా, ఇది ఏ రకంగా సబ్జెక్టు అనేది అనే ఆసక్తితోటి నేను ఈస్థెటిక్స్ అనేటువంటి స్పెషలైజేషన్ కోర్స్ ఒకటి ఉండేది. దాంట్లో చేరినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈస్థెటిక్స్ అనేది సాధారణంగా అంటే లలిత కళలు అన్నిటికీ, లేదా కళల్లో ఉన్నటువంటి అన్ని రకాల అంశాల గురించిన చర్చని, దానికి సంబంధించిన చర్చను చేసేటువంటి విషయాన్ని మనం ఈస్థెటిక్స్ అంటాం. అంటే కళల యొక్క తత్వాన్ని తెలియజేసేది కాబట్టి దీన్ని కళాతత్వ శాస్త్రం అని దీనికి తెలుగులో పేరు పెట్టారు. అంటే ఉదాహరణకి మనకి లలిత కళలు ఉన్నాయి, శిల్పం, చిత్రలేఖనం, లేకపోతే సంగీతం, నాట్యం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ అభివ్యక్తీకరించుకోవడానికి సాధనాలు, ఉపకరణాలు వేరువేరుగా ఉండొచ్చు. కానీ వాటి అంతస్తత్వం కొన్ని విషయాల్లో సారూప్యంగానే ఉంటుంది. వాటి వల్ల పొందే ఆనందం సాధారణంగానే ఒకే రకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి
ఆ సాధారణ అంశాలు ఏమిటి, లేదా భిన్న కళలకు సంబంధించి ఉపకరణాలు, వాటిలో ఉండే సామ్యాలు, ఇట్లాంటి విషయాల గురించి ఈస్థెటిక్స్ అనేటువంటి గ్రంథం, ఆ ఈస్థెటిక్స్ అనేటువంటి శాస్త్రం చర్చిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఆ భారతీయ అలంకార శాస్త్రంలో జరిగిన చర్చ కూడా చాలా గాఢంగా ఉంది. అంటే అది వాళ్ళు ఫలానా అన్ని కళలకు సంబంధించిన అంశాలు అనే విషయం ప్రత్యేకంగా చెప్పకపోయినా కూడా వాళ్ళు ఏం చేశారంటే అన్ని కళలకు సంబంధించిన అంశాలని స్పృశించారు. ఉదాహరణకి రసము అనే అంశం ఉంది. రసము అంటే ఏంటి? ఉదాహరణకి ఒక కావ్యం చదివినప్పుడు, లేదా ఒక సినిమా చూసినప్పుడు, లేదా ఇంకో ప్రదర్శన ఏదన్నా చూసినప్పుడు మనసులో, అంటే సహృదయుడు అంటారు మామూలుగా ఆలంకారిక పరిభాషలో, చూసేవాడు లేదా ద్రష్ట, చదివేవాడు శ్రోత, వీళ్ళ మనస్సులో కలిగే భావనలు ఏమిటి? అందరికీ ఒకే రకమైన భావన కలుగుతుందా? ఒక కావ్యం, ఒక సినిమా చూసాం, లేదా ఒక కావ్యం చదివాం. ఈ కావ్యం చదివినప్పుడు అందరికీ ఒకే ఫీలింగ్ కలిగిందా? అందరూ ఒకే రకంగా ఫీల్ అయ్యారా? లేదా కరుణ రసాత్మకమైనటువంటి ఓ సినిమా చూసాం, మరి అందరికీ దుఃఖం వచ్చిందా? అందరూ దాంతో నాయకుడితోటి సానుభూతి చెందారా? అనేటువంటి అంశాల గురించిన చర్చ చేసేది కళాతత్వ శాస్త్రం. ఇది భారతీయ అలంకార శాస్త్రంలో చాలా లోతైన చర్చ కూడా జరిగింది. అట్లానే ఆ పాశ్చాత్యులు కూడా దీని గురించిన అంశాలని ప్రస్తావించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే శ్రీశ్రీ కళాతాత్వికత. అంటే తన వచన రచనల్లో కానీ, మహాప్రస్థానంలో కానీ, మిగతా గ్రంథాల్లో కానీ కవిత్వాల గురించి, కవిత్వం గురించి కానీ, మిగతా లలిత కళల గురించి కానీ శ్రీశ్రీ ఏమైనా ప్రతిపాదనలు చేశాడా అన్నదే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలా చాలా అంశాలు ఆయన కవిత్వంలో మనకి కనిపిస్తుంటాయి. ఉదాహరణకి శ్రీశ్రీ రీతి సిద్ధాంతం గురించి మాట్లాడాడు. శోభ అనేది లేదా సౌందర్యం అనేది కళాతత్వ శాస్త్రంలో, ఈస్థెటిక్స్ లో కళలకి సంబంధించిన ఒక సాధారణమైనటువంటి విషయం. దాని గురించి కూడా శ్రీశ్రీ గారు మాట్లాడారు. కళ యొక్క ప్రయోజనం ఏంటి అనేది అనాదిగా వస్తున్నటువంటి విషయం. అంటే దాని ఆనందమా, ఉపదేశమా అనేది చాలా రోజులు బట్టి, చాలా ఏళ్ల బట్టి చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్న విషయం. దాని గురించి కూడా శ్రీశ్రీ కవిత్వంలోనే చెప్పారు చాలా విషయాలు. అట్లానే కవిత వ్యాపార వేళలో కవి యొక్క స్థితి ఏమిటి అంటే, ఒక రచన చేసేటప్పుడు, ఇక్కడ చాలా మంది కవులు ఉన్నారు. రఘుకుమార్ గారు కూడా 2-3 కవితా సంకలనాలు వెలువరించారు. చాలా మంది మిగతా రచనలు కూడా చేసి ఉంటారు. ఆ రచన అంటే సృజనాత్మక రచన చేసేటప్పుడు ఒక రచయిత మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? అందరిలాగానే చాలా ఆ చాలా క్యాజువల్ గా ఆయన రాసుకుంటూ పోతారా? లేకపోతే ఒక డీప్ కాన్సన్ట్రేషన్ ఏదన్నా ఉందా? ఆ కాన్సన్ట్రేషన్ లో ఉన్నప్పుడు, ఆ ఏకాంత స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనస్సు ఎట్లా ఉంటుంది? ఆయన ఇంద్రియాలు ఎంతవరకు ఆ ఆ విషయం మీద పనిచేస్తూ ఉంటాయి? ఇట్లాంటి విషయాలన్నింటినీ చర్చించేది కవిత వ్యాపార వేళలో కవి స్థితి అనేటువంటి అంశం. దాని గురించి కూడా విస్తృతంగా శ్రీశ్రీ గారు చర్చించారు. ఆ తర్వాత కవిత్వంలోనే కొన్ని సాహిత్య సిద్ధాంతాలను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం కూడా శ్రీశ్రీ గారు చేశారు. ఉదాహరణకి ఆయన రసన అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలని ప్రయత్నించారు. అంటే అది దాంట్లో శాస్త్రీయత ఎంత, అది మిగతా భారతీయ అలంకార శాస్త్రంలో ఉన్నటువంటి లక్షణాలతో పోల్చి చూసినప్పుడు, వాటి సహాయంతో అంచనా వేసినప్పుడు దానికి ఒక సిద్ధాంత గౌరవం ఉందా లేదా అనే విషయాలు మనం తర్వాత చర్చించుకుందాం. మొత్తం మీద ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ రకంగా కళాతత్వ శాస్త్రానికి సంబంధించి చాలా విషయాలు ఆయన చెప్పారు కాబట్టి మనం వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ ఈస్థెటిక్స్ అనే దాని గురించి భారతీయ సాహిత్యంలో జరిగినటువంటి ఒక చిన్న అంశంతో దీన్ని మొదలు పెడదాం. భారతీయ సాహిత్యం ఏం చెప్పినా కూడా మొట్టమొదటిగా అది ప్రతిపాదించేటువంటి విషయం ఏంటంటే, ఒక కావ్యం
ఒక రచన ఒక కవి చేశాడు అన్నప్పుడు దానివల్ల ప్రయోజనం ఏంటి, కవికి ప్రయోజనం ఏంటి, మిగతా వాళ్ళకి ప్రయోజనం ఏంటి, ఎందుకు అసలు ఒక రచన చేస్తారు ఎవరైనా అన్నప్పుడు చాలా వరకు మనకి ఒక చిన్న శ్లోకం ఉంది. ఏంటంటే ఆనందము సౌందర్యము, ఆనందము ఉపదేశము అనేవి రెండు దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైన విషయాలు అనేటువంటి అంశాన్ని చెప్పేదిగా మనకు ఒక శ్లోకం కనిపిస్తూ ఉంటుంది. మమ్మటుడు బహుశా దాన్ని చెప్పాడు అనుకుంటాను. ఆ ఆ శ్లోకం చూద్దాం మళ్ళీ ఎప్పుడన్నా చూసినప్పుడు. ఆ ఆ శ్లోకంలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే, భారతీయ అలంకార శాస్త్రంలో ఒక వ్యక్తి ఒక రచన చేశాడు అన్నప్పుడు దానికి రెండు ప్రధానమైన ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి ఆనందాన్ని ఇవ్వాలి, రెండు ఉపదేశాన్ని ఇవ్వాలి. ఆనందమే ప్రధానం అని చెప్పి మన భారతీయ అలంకారికులు ఆనందానికి ప్రథమ స్థానం ఇచ్చారు. కానీ రాను రాను కళకి సామాజిక ప్రయోజనం ఉండాలి అనేటువంటి వాదన బాగా పెరగడంతో సామాజిక ప్రయోజనంలో భాగంగా సమాజాన్ని చైతన్యపరచాలి అనేటువంటి అంశంలో కొంతకాలంలో ఉపదేశం ప్రధానంగా ఉండాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, అదే అసలైనటువంటి కవిత్వ ప్రయోజనం అనేటువంటి అంశం కూడా మనకి తెర మీదకి వచ్చింది కొన్నాళ్ళ పాటు. కానీ శ్రీశ్రీ కూడా చెప్పిన విషయం ఏంటంటే, కవిత్వం ముందది కవిత్వం అయి ఉండాలి, అప్పుడే ప్రజలలోకి వెళ్ళగలదు, ప్రజల్ని చైతన్యపరచగలదు. కాబట్టి ఒక రచన ముందు కవిత్వంగా మారితే, కవిత్వానికి సంబంధించిన ద్రవ్యాలు దాంట్లో ఉంటే, దాన్ని కవిత్వంగా మనం భావిస్తే, ప్రజలు కూడా భావించగలిగితే, అప్పుడు మాత్రమే దానివల్ల ప్రజలకి ఉపదేశమైనా ఆనందమైనా కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఉపదేశం ప్రజల్లోకి ఎక్కాలంటే ముందరది ఆనందాన్ని కలిగించాలి. ఆ ఆనందం కలిగించే లక్షణం కనుక దానికి లేకపోతే ఉపదేశం కూడా సరిగ్గా ఎక్కదు అనేది శ్రీశ్రీ గారు చెప్పినటువంటి ఒక ఆర్గ్యుమెంట్. సరే, పూర్వకాలం దీని ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు వాళ్ళు మోక్షాన్ని ప్రధానమైనటువంటి విషయంగా తీసుకొని రచన చేశారు. దాంట్లో భాగంగానే సత్యము శివము సుందరము అయి ఉండాలి అని చెప్పి కొన్ని అంశాలని ప్రతిపాదించారు. దానికి కొంతమంది విమర్శకులు చెప్పింది ఏంటంటే, ఈ సత్యము శివము సుందరము అనేవి వేరు వేరు అయినవి కాదు. ఉదాహరణకి మనం ఒక పువ్వును చూస్తాం, అదే పిందిగా మారుతుంది, అదే కాయగా మారుతుంది, అదే ఫలంగా కూడా మారుతుంది. ఈ పరిణామ క్రమం ఎట్లా ఉందో అట్లానే మొదట సమాజంలో ఉండే మనుషుల మీద ప్రేమ గనక ఉంటే, అంటే సానుభూతి ఉంటే, అది మెల్లిగా జగత్తుని మొత్తాన్ని సౌందర్యంగా చూసే లక్షణంగా మారుతుంది. ఆ తర్వాత అదే మాధుర్యంగా మారుతుంది. ఆ తర్వాత అప్పుడు ప్రపంచం అంతా శోభాయమానంగా కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనం సౌందర్యం అంటూ ఉంటాం అని చెప్పి కూడా మన వాళ్ళు ఒక రకమైన వ్యాఖ్యానం ఇచ్చారు. ఇవి ఈస్థెటిక్స్ కి సంబంధించిన కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు. ఇంకా ప్రధానంగా శ్రీశ్రీ తన కవిత్వంలో ఏ కవిత్వ అంశాలని ప్రస్తావించాడు అన్నది మనం దృష్టిలో పెట్టుకుంటే, రీతి అన్న దాంతో మనం మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే రీతి అంటే ఒక కవిత్వం నడిచే విధానం, దానికి అనేక రకాలైన నిర్వచనాలు ఉన్నాయి. స్థూలంగా చెప్పుకోవాలంటే మామూలుగా అలంకార శాస్త్రంలో చెప్పినటువంటి రీతులేమో ప్రాంతాలకు సంబంధించిన రీతులు, వైదర్భి రీతి అని, గౌడీ రీతి అని, పాంచాలి రీతి అని, ఇట్లా రకరకాల రీతులు ఉన్నాయి. అంటే ఎట్లా నడుస్తోంది ఆ కవిత్వం, దాంట్లో ఉన్న పదబంధాలు ఎట్లా ఉన్నాయి అనే విషయాల్ని చర్చించేది రీతి. దీనికి సంబంధించి కవిత్వంలో కూడా శ్రీశ్రీ గారు కొన్ని విషయాలు చెప్పారు. కానీ సాహిత్య సిద్ధాంతాల గురించి మాట్లాడేటప్పుడు కూడా 2-3 రకాల అభిప్రాయాల్ని శ్రీశ్రీ గారు వ్యక్తీకరిస్తూ ఉంటారు. అందువల్ల దాంట్లో ఆయన ఎటువైపు మొగ్గాడు అన్న విషయాన్ని మనం
అంచనా వేసుకోవడం అప్పుడప్పుడు కాస్త ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన మొన్న స్వర్ణలత గారు ఒక ఉపన్యాసాన్ని చెప్తూ ఆమె ఏం చెప్పారంటే, ఒక మనిషి బీజాలన్నీ కూడా, వాసనలన్నీ కూడా, లేకపోతే వాడి వ్యక్తిత్వానికి సంబంధించిన పునాదులన్నీ కూడా వాడి బాల్యంలో ఉంటాయని చెప్పారు. ఆ బాల్యంలో ఉన్నటువంటి విపరీతమైన ప్రభావం లోంచి బయటపడాలి అని చెప్పి శ్రీశ్రీ గారు ప్రయత్నిస్తూ కూడా మళ్ళీ అనుకోకుండా ఆ పాతమైనటువంటి విషయాల్లోకి జారిపోవడం, సెల్ఫ్ కాంట్రడిక్టరీగా అక్కడక్కడ ఉండడం మనకు కనిపిస్తూ ఉంటుంది. కవిత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆయన కొన్నాళ్ళు కొన్ని కొన్ని జానర్స్ ని సపోర్ట్ చేయడం, ఆ తర్వాత ఏమో అది కాదు అని ఖండించడం, ఇట్లాంటివి కూడా కనిపిస్తాయి. ఏదేమైనా రీతి సిద్ధాంతం గురించి మాట్లాడేటప్పుడు శ్రీశ్రీని ఒకళ్ళు అడిగారు, అసలు కవిత్వ లక్షణం ఏంటండి అని. అంటే ఆయన ఏం చెప్పాడు, ఒక ఆలంకారికుడిగా మాట్లాడాల్సి వస్తే నేను ధ్వని అలంకారాన్ని అభిమానిస్తున్నాను అని చెప్పాలి అని చెప్పాడు. కమ్యూనిజాన్ని ధ్వనించేదే కవిత్వం అని చెప్పాడు ఆయన. అంటే ఇది ఎక్కువగా వస్తువుకి సంబంధించిన విషయం. ధ్వని అనేది ఎక్స్ప్రెషన్ కి సంబంధించిన విషయం అయితే, కమ్యూనిజానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ దానికి సంబంధించిన అంశాన్ని చెప్పేదే కవిత్వం అనే ఉద్దేశంతో ఆయన కమ్యూనిజాన్ని ధ్వనించేది కవిత్వం అని చెప్పారు. అని చెప్పడం, ఇది ఆయన మళ్ళీ మీరేమైనా ధ్వని కావ్యం రాశారా అంటే, నేను ధ్వని కావ్యం రాయలేదు అని చెప్పడం కాకుండా, ఇంకోటి ఏదన్నా ఒక దీర్ఘమైన రచనా ప్రణాళిక తోడి, ఎందుకంటే ధ్వని, రసము ఇట్లాంటివన్నీ కూడా ఒక సుదీర్ఘమైన కావ్యంలో ప్రస్తావించాల్సినటువంటి విషయాలు. కాబట్టి అట్లాంటి సుదీర్ఘ కావ్యం ఏదైనా మీరు రాశారా అన్నప్పుడు ఆయన, అబ్బో చాలా ఉన్నాయి, నాకు తెలిసింది స్వల్పం అని ఇప్పటికీ అనుకుంటాను. రీతిరాత్మా కావ్యం అని ఒక ఆలంకారికుడు, వామనుడు అనే ఆలంకారికుడు అన్నాడు. ఇవన్నీ శ్రీశ్రీ మాటలే. జీవితం వ్యంగ్య వైభవం అన్నాడు పండితరాయలు. ధ్వని ఉన్నదే కావ్యం అని ఆనందవర్ధనుడు అన్నాడు. శ్రీశ్రీకి మాత్రం పొయట్రీ ఈజ్ నథింగ్ ఎల్స్ బట్ ధ్వని, ధ్వని ఉన్నదే కావ్యం అని నేను అంగీకరిస్తానని చెప్పి ఆయన చెప్పాడు. నేను అవును అంటే దాని అర్థం కాదు అని, నేను కాదు అంటే దాని అర్థం అవును, నేను ఒకటి అంటే దాని అర్థం 100, 100 అంటే దాని అర్థం ఒకటి. అదే ధ్వని. అంటే ధ్వని అనే సిద్ధాంతాన్ని పరిచయం చేయడం కోసం ఆయన ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ రకంగా చెప్పారు. ధ్వనిలో ఉండేటువంటి, అని ఇక్కడ కొంతమంది మామూలుగా వేరే సాహిత్యేతరమైన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరికీ తెలిసిన విషయం అయినా సరే దీన్ని కాస్త కొద్దిగా వివరిస్తాను. ధ్వని అనే మాటకి అర్థం ఏంటంటే, సాహిత్యంలో ఒక అంశాన్ని వాచ్యంగా చెబుతాడు. అంటే ఫ్యాక్ట్ చూస్తేనేమో అది మామూలుగా ఒక చిన్న వాక్యం లాగా ఉంటుంది, దానికి ఉండేటువంటి నిజమైనటువంటి అర్థం అక్కడ కనిపిస్తుంది, వేరే అర్థం కనిపిస్తూ ఉంటుంది. దీనికి సాధారణంగా అలంకార శాస్త్రంలో ఇచ్చే ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక అమ్మాయి ఉంది, ఆమె పూల తోట దగ్గరికి వెళ్ళింది, ఆమె ప్రియుడిని కలుసుకోవాలి. అక్కడ ఒక పూలు కోసే భక్తుడు ఎవరో, పూజారి ఎవరో ఉన్నారు. ఆయన అక్కడ ఉండడం ఆమెకి ఇష్టం లేదు, ఆయన అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. అందుకోసం ఆమె ఏం చెప్పిందంటే, ఏమండి మొన్న చూశాను ఇక్కడ ఎక్కడో పులి వచ్చిందని ఎవరో చెప్పారు, వస్తే వచ్చింది, మీరు పూలు కోసుకుంటూ ఉండండి అని చెప్పింది. అంటే ఆయన్ని అక్కడ ఉండమనే చెబుతోంది, కానీ అక్కడ స్ఫురించే అర్థం మాత్రం మీరు అక్కడి నుంచి వెళితే మంచిది అనే అర్థం వచ్చేట్టుగా చెప్తూ ఉంటారు. ఈ ధ్వనులు ఇంకా అనేక రకాల గుణీభూత వ్యంగ్యం అని ఇట్లా రకరకాల అర్థాలు ఉన్నాయి. అనేక రకాల ధ్వనుల్ని ఆనందవర్ధనుడు అనే సిద్ధాంతకర్త ప్రతిపాదించాడు. అందుకోసమే అంటే అక్కడ ఉండే వాక్యానికి ఉన్న అర్థానికన్నా భిన్నమైనటువంటి ఇంకో అర్థం దాంట్లో కనిపిస్తూ ఉంటుంది, దాన్నే ధ్వని అంటారు అని చెప్పడం కోసమే శ్రీశ్రీ గారు నేను ఒకటంటే దాని అర్థం 100 అని, 100 అంటే ఒకటే అని అని చెప్పి దాన్ని వివరించారు. ఆ తర్వాత ఊరికే ప్రగల్భాల కోసం చెప్పానే గాని నేను రీతి కవినే గాని ధ్వని కవిని కాదు, మొత్తం ప్రపంచంలోనే ధ్వని కవులు లేరు, విశ్వనాథ కూడా రీతి కవే, ధ్వని కమ్యూనిజాన్ని ధ్వనించినప్పుడే కవి ధ్వని అని చివరిలో మళ్ళీ కమ్యూనిజానికి సంబంధించిన ఒక అంశాన్ని ఆయన ప్రస్తావించారు. నిజానికి వస్తువుతో సంబంధం లేకుండా ఒక కావ్యంలో ఉండేటువంటి అంశాన్ని కవితా ద్రవ్యాలతో
గనక మనం పూర్తి చేయగలిగితే దాంట్లోనే ఇది కవిత ద్రవ్యాలకి సంబంధించిన రచనకి సంబంధించినటువంటి విషయం. కానీ వస్తువుని రూపాన్ని కూడా కలుపుతూ ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. అట్లానే సాహిత్య సిద్ధాంతాల్లో రీతిరాత్మ కావ్యస్య అని చెప్పి రీతి మాత్రమే ముఖ్యం. అంటే నడక అనుకోవచ్చు దీన్ని మనం. కవిత్వంలో ఉండేటువంటి నడకనే మనం రీతి అంటూ ఉంటాం. ఈ రీతిరాత్మ వామనుడు అనే సిద్ధాంతకర్త ఏం చెప్పాడంటే, రీతిరాత్మ కావ్యస్య విశిష్ట పదరచన రీతి విశేషో గుణాత్మ సాత్రిధ వైదర్భి గౌడీయ పాంచాలి. అంటే అక్కడ ఉన్న ప్రాంతాలని బట్టి దానికి కొన్ని లక్షణాలు కూడా చెప్పారు, ఎట్లా ఉన్నదాన్ని మనం రీతి అంటామని. అట్లానే శ్రీశ్రీ గారు కూడా ఏ రీతిని అనుసరించారు అంటే, కవిగా జీవించాలంటే ఛందస్సుల మీద అధికారం సంపాదించాల్సి. మీరు మ్యూట్ అయ్యారండి. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, సరే. ఆయన రీతికి ఛందస్సుకి అనివార్య సంబంధం ఉంది అని చెప్పి చెప్తుంటారు. ఇప్పుడు చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, శ్రీశ్రీ ఛందస్సుల నడువులు విరగొట్టాడు, శ్మశానాల వంటి నిఘంటువులు దాటాడు అని చెప్పి ఈ ఒక రకమైనటువంటి చాలా మంది అలంకార శాస్త్ర మర్యాదలన్నింటినీ అతిక్రమించి ఒక కొత్త కవిత్వ నిర్మాణ స్థితికి ఆయన బాధ్యుడయ్యాడు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. కానీ తన కవిత్వంలో శ్రీశ్రీ వ్యక్తీకరించిన అభిప్రాయాలు మాత్రం చాలా వరకు భారతీయ అలంకార శాస్త్రానికి మద్దతు ఇచ్చేట్టుగానే ఉన్నాయి. ఉదాహరణకి ఆయన చెప్పింది ఏంటంటే, కవిగా జీవించాలి అంటే ఛందస్సుల మీద అధికారం సంపాదించాల్సిందే అన్నది శ్రీశ్రీ నిష్కర్ష. శ్రీశ్రీ మన గురజాడ పుస్తకంలో ఉంది ఆ మాట. అట్లాగా ఆయన నిజమైన కవి, ఆయనది ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, నిజమైన కవి సిన్సియర్ గా ఫీల్ అయి రాస్తాడే తప్ప అనుకరించి రాయడు, అలా రాస్తే అది నిజమైన కవిత్వం కాదు అని చెప్పి ఆయన ఒక చోట చెప్పాడు. అట్లానే రీతి అనే మాటకే మార్గము అనేటువంటి అంశం కూడా ఉంది. ఆయన ఒక చోట అనేటువంటి ఒక కవిత్వంలో అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అని చెప్పి ఒక చోట చెప్తాడు. అనే గేయం అనే గేయంలో ఏముందంటే, భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం, లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు, నా ఊహ చాంపేయ మాల రసరాజ్య డోల నా ఊళ కేదార గౌళ, గిరులు సాగరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు, నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. ఇక్కడ అంటే నేను అనుసరించిన మార్గాన్ని ఇంకోళ్ళు ఎవరు అనుసరించలేరు. అనుకరణ చేయడం భావ్యం కాదు. నన్ను అంటే శ్రీశ్రీకి వచ్చినన్ని అనుకరణ కవిత్వాలు ఇంకెక్కడ రాలా. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా నా మార్గాన్ని అనుసరించడం, నా మార్గాన్నే కాదు, ఎవరైనా సరే ఒక కవి, చిన్నపాటి కవి అయినా పెద్దవాడైనా ప్రతిభావంతుడైనా ఎవరైనా సరే వాళ్ళ మార్గంలో వాళ్ళు కవిత్వ నిర్మాణం చేసుకుంటూ పోతే వాళ్ళకు ఉండే గౌరవం వేరుగా ఉంటుంది. కానీ అనుకరణ చేయడం వల్ల అది అసలైన కవిత్వం అనిపించుకోదు అనే విషయం చెప్పడం కోసం శ్రీశ్రీ ఈ అంశాన్ని చెప్పారు. అట్లానే తర్వాత శ్రీశ్రీ రచనల్లో రీతి ఎట్లా ఉంది అనేది ఒక చిన్న అంశంగా మనం గనక చూస్తే, ఆయన మొదటి రోజుల్లో ప్రభవ అనేటువంటి కావ్యంలో ఆయన రాసిన ఒక పద్యం,
అలఘుధ్వాంత వితాన సంభరిత రోదోంతర్ మహాకహ్వర స్థలి అంభోనిధి అయ్యే సంతత జలస్రావాతిరేకంబునన్ విలయాంభోధర ఘోష సమ్మిళిత గంభీరట్టహాసధ్వని జలిత ప్రాకట దిగ్గజుండగుచున్ సంప్రీతి నర్తింపుమా. ఏదో ఒక శివుడి నర్తనకి సంబంధించినటువంటి విషయం. అక్కడ కూడా బాగా సమాస భూయిష్టమైన పదాలతోనే ఆయన రాయడం అనేది మనం గమనించవచ్చు. అంటే తనకి సంబంధించినటువంటి అభిప్రాయాల్లో కానీ తన రచనా నిర్వహణలో కానీ శ్రీశ్రీ రీతి కవిత్వాన్ని బాగా పాటించాడు అని మనం చెప్పవచ్చు. ఉదాహరణకి వైదర్భి రీతి అనేది ఆయన కవిత్వంలో ఎట్లా ఉందంటే, వైదర్భి రీతి లక్షణం ఏంటి? బంధ పారుష్యం రహిత, అంటే ఎక్కువ విపరీతమైనటువంటి సమాస పదాలు లేకుండా ఉండటం, శబ్ద కాఠిన్యత అంటే కఠినమైనటువంటి శబ్దాలు లేకుండా ఉండడం, నాది దీర్ఘ సమాసాచ నా అతి దీర్ఘ సమాసములు అంటే బాగా విపరీతమైనటువంటి సమాసాలు లేకపోవడం, అది వైదర్భి రీతి. ఇప్పుడు ఇందాక చదివిన పద్యం ఈ లక్షణాలకి భిన్నం, కానీ ఇట్లాంటి వైదర్భి రీతిలో ఉన్నటువంటి కవిత్వం కూడా శ్రీశ్రీ రచనలో మనం చూడవచ్చు. ఇది బాటసారిది అనుకుంటా. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని అట్లా రాసిన వాటిల్లో ఈ వైదర్భి రీతి అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే అనే దాంట్లో ఈ రకమైన రీతి మనకి కనిపిస్తూ ఉంటుంది. అట్లానే శ్రీశ్రీనే రీతి గురించి చెబుతూ రీతి నదాలన్నీ కూడా రస సముద్రంలోకే చేరుకుంటాయి అని చెప్పాడు. అంటే ఒక కావ్యము యొక్క పరమార్థము రస నిర్వహణ చేయడం, రసస్ఫురణ కలిగించడం, అది దానికి రీతి అనేది ఒక సహకారి మాత్రమే అని చెప్తూ ఉంటాడు. అట్లానే ఒక రేడియో ప్రసంగంలో కూడా శ్రీశ్రీ మాట్లాడుతూ ఎవరి శైలి తనకు నచ్చదని, తన శైలి తనకు నచ్చుతుంది అని చెప్తాడు. నా శైలి వేరు, అందులో రైము ఉంది, రీజను ఉంది, అదే నా శైలి. నాకు తెలుసు నా మీద వచ్చే విమర్శలు శబ్దగత ప్రాణం శ్రీశ్రీ కవిత్వం అని. అర్ధగత ప్రాణుల అనర్ధ భాష అది, శబ్దం ప్రథమం, అర్థం ఆ తరువాత అని ఆయన శ్రీశ్రీ వ్యాసాలు అనే దాంట్లో ఈ మాట చెప్పాడు. అంటే ముందు పాఠకుడిని ఆకర్షించడానికి శబ్దం చాలా ప్రధానమని, అందుకనే ఎక్కడ కూడా చాలా మంది శ్రీశ్రీ కవిత్వాన్ని చదువుకున్న వాళ్ళు, బట్టి పట్టిన వాళ్ళు, సభల్లో చదివిన వాళ్ళు కూడా ఆ పోయిటరీ పీస్ కి సంబంధించి ఏదైనా అర్థం చెప్పమంటే చదువుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. అన్ని కఠినమైనటువంటి పదాలు, అంటే మారుమూల సాహిత్యాల్లో ఉన్నటువంటి పదాలు శ్రీశ్రీ రచనల్లో మనకి మహాప్రస్థానంలోనే కనిపిస్తాయి. అది ఆధునిక కవిత్వానికి దిక్సూచి లాంటిది, విషయ సూచిక లాంటిది అని చాలా మంది విమర్శకులు దాన్ని ప్రశంసించారు. దాంట్లో ఉన్న వస్తువు రీత్యా అది వాస్తవం. కానీ అట్లాంటి కావ్యంలో కూడా నాటి కావ్యం 18 అధ్యాయాలైతే నేటి కావ్యం 18 పేజీలే అని చెప్పాడు ఆయన. ఆ 18 పేజీల కావ్యంలో కూడా అట్లాంటి అద్భుతమైనటువంటి పదప్రయోగం చేశాడు. రీతి బాగా ఉంటుంది. ఉదాహరణకి పదండి ముందుకు, పదండి దోసుకు, పోదాం పోదాం పైకి అన్నప్పుడు కానీ, లేకపోతే జగన్నాథ రథ చక్రాలు, దేశ చరిత్రలు, ఇట్లా ఏ గేయాన్ని చూసినా దాంట్లో రీతి బాగా కనిపిస్తుంది. అంటే ఎక్కడ ఆగకుండా కవిత్వాన్ని చదివించే ఒక లక్షణాన్ని మనం రీతి అని చెప్పవచ్చు. అట్లాంటి లక్షణాలు శ్రీశ్రీ కవిత్వంలో మనకి చాలా కనిపిస్తాయి. అందువల్లే చాలా సందర్భాల్లో ఆయన రీతి అనేటువంటి ఒక కవితా లక్షణాన్ని సపోర్ట్ చేస్తూ వ్యాసాల్లో కానీ కవిత్వాల్లో కానీ కొన్ని అంశాలు చెప్పారు. ఇంకా తర్వాత శోభ, సౌందర్యం అనేటువంటి అంశాల గురించి కూడా శ్రీశ్రీ చెప్పిన అంశాలు చాలా ఉన్నాయి. అంటే ఈ శోభ అంటే ఏంటి? సౌందర్యం అనేది మామూలుగా దీని గురించి చర్చ చాలా ఉంది. ఇది ఒక వస్తువులో ఉంటుందా, లేదా మనిషిలో ఉంటుందా, ఒక మనస్సులో ఉంటుందా, వస్తుగతమా మనోగతమా? అట్లా మనోగతం కాకపోతే వస్తుగతం అయితే, ఉదాహరణకి ఒకళ్ళకి ఆనందం కలిగించినటువంటి అంశం అందరికీ ఆనందాన్ని కలిగించాలి. మరి కొంతమంది కొన్ని రకాలైనటువంటి వస్తువుల్ని ఆరాధిస్తుంటే ఇంకొంతమంది ఇంకో రకమైనటువంటి వస్తువుల్ని ఆరాధిస్తూ ఉంటారు. ఇదంతా కూడా
ఆలంకారిక చర్చలో తేలి పాశ్చాత్యులు కానీ మా ఆధునిక భారతీయులు కానీ వాళ్ళ అనుభవంలో వాళ్ళ చర్చల్లో తేల్చింది ఏంటంటే సాధారణంగా ఈ సౌందర్యము అనే భావన మనోగతమైంది అని చెప్పి తేల్చారు. దానికి శ్రీశ్రీ కళ్ళుంటే చూసి వాక్కుంటే వ్రాసి అని చెప్పి ఒక కవిత్వంలో ఒక చోట చెప్తుంటాడు ఆయన. ఈ కళ్ళుంటే రాసి చూసి అనే అంటే అర్థం ఏంటంటే నీకు చూడాల్సిన దృక్పథం ఉండాలే తప్ప అట్లాంటి దృక్పథం ఉన్నప్పుడు నీకు ప్రతిదీ సౌందర్యంగానే కనిపిస్తుంది జగత్తంతా కూడా అని చెప్పి చెప్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా చాలా మంది ఎన్నో చాలా మంది ఆలంకారికులు చెప్పిన విషయాలు ఉన్నా కూడా కవిత్వం గురించి శ్రీశ్రీ ఏం చెప్పాడు అనేది మాత్రమే మనం దీంట్లో చర్చించుకుందాం. మానవుడు మహాకవి అయినప్పుడు అతీంద్రియ జ్ఞానంతో పనిచేస్తాడు. అప్పుడు అతని వాక్కు ఆది మధ్యాంతర హితం అవుతుంది అని చెప్పి శ్రీశ్రీ మన గురజాడ అనేటువంటి పుస్తకంలో చెప్తాడు. అది అంటే కవిత్వం రాసేటప్పుడు ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన మానసిక స్థితిలోకి ఏ కవైనా వెళ్తాడు. అట్లా వెళ్ళినప్పుడు అప్పుడు అతని వాక్కు ఆది మధ్య అంతరహితం అవుతుంది. అంటే అన్ని కాలాల్లో నిలబడేదిగా ఉంటుంది. మనకి ఒక మాట చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పటికీ కూడా భారతం చదువుతుంటాం, లేకపోతే ఇంకోటి ఏదో కవిత్వం చదువుతూ ఉంటాం. మరి ఇన్నాళ్ళ బట్టి ఇన్ని రకాలుగా ఇన్ని తరాల వాళ్ళని ఇన్స్పైర్ చేసేట్టుగా ఎట్లా ఉన్న ఏముంది దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దాన్నే సౌందర్యం అంటారు అని చెప్పి ఆలంకారికులు అనుక్షణం ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాం ఆలంకారికులు చెప్పినటువంటి నిర్వచనం. అంటే చదివిన ప్రతిసారి ఏదో ఒక కొత్త అర్థాన్ని స్ఫురింపజేసేట్టుగా ఏ కావ్యాలైతే ఉంటాయో అది రామణీయకత ఉన్నట్టు, దాంట్లో సౌందర్యం ఉన్నట్టు. మరి ఆ సౌందర్యం వచ్చేట్టుగా ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే మాటకి ఇప్పుడు శ్రీశ్రీ చెప్పిన ఇది మనకి బాగా ఉపకరించేట్టుగా ఉంటుంది. మానవుడు మహాకవి అయినప్పుడు అంటే ఒక విశేషమైన మానసిక స్థితిలోకి వెళ్ళి కవిత్వం రాసినప్పుడు దానికి ఆ కవిత్వ లక్షణాలు వస్తూ ఉంటాయి. ఈ శ్మశానాల వంటి నిఘంటువులు దాటి ఛందస్సుల సర్ప పరిశ్వంగం వదులుకొని అనే మాటకు కూడా శ్రీశ్రీ గారు చెప్పింది ఏంటంటే ప్రతి శబ్దానికి ఒక అర్థం ఉంటుంది. కాకపోతే నిఘంటువుల్లో ఉన్న అర్థాలు, నిఘంటువుల్లో ఉన్న శబ్దాలు సుప్త స్థితిలో ఉంటాయి. అంటే ఊరికి ఒక నిర్జీవంగా ఉంటాయి. వాటికి ఒక చైతన్యం ఉంటూ ఏమి ఉండదు. కవిత్వంలోకి వచ్చేసరికి ఆ శబ్దానికి ఇంకో శబ్దం జోడింపబడ్డప్పుడు, ఆ శబ్దం పక్కన ఇంకో శబ్దం వచ్చినప్పుడు దానికి అప్పుడు జీవం వస్తుంది. అది కవి యొక్క ప్రతిభ వల్ల ఆ శబ్దాలకి ప్రాణం పోస్తాడు. వాడి ప్రాణం పోస్తాడు ఆ శబ్దాలకి. అప్పుడు కొత్త కొత్త అర్థాలన్నీ స్ఫురిస్తూ ఉంటాయి. అదే కవి శ్మశానాల వంటి నిఘంటువుల్ని దాటుకొని రావడం అంటే అని చెప్పి ఆయన వ్యాఖ్యానం చెప్పారు చూడ. అట్లానే ఛందస్సుల సర్ప పరిశ్వంగం మొదలి అనేటువంటి మాటకు కూడా అర్థం ఏంటంటే కేవలం గణాల కోసమో, ఎదుల కోసమో, ప్రాసల కోసమో రాసి దాంట్లో కవిత్వం లేకుండా చేసి రచనలు చేస్తే కనుక అది అసలైన కవిత్వం కాదు అని, వాటి సహాయంతో కానీ వాటి సహాయం లేకుండా కానీ నువ్వు బాగా వాటికి జీవం పోసేట్టుగా, ఆ పదాలకి జీవం పోసేట్టుగా అర్థవంతంగా కనుక నువ్వు రాయగలిగితే అదే అసలైన కవిత్వం అవుతుంది అన్న అర్థంలో ఆయన ఆ రెండు మాటల్ని చెప్పాడు. తర్వాత ఇది ఆ శోభ సౌందర్యము అనేటువంటి అంశాలకి సంబంధించినటువంటి విషయం. అట్లానే మనం ఇందాక కావ్య ప్రయోజనం గురించి మాట్లాడుకున్నాం. కావ్య ప్రయోజనం ఏమిటి అనేది మమ్మటుడి ఇందాక చెప్పింది అదే. మమ్మటుడి చెప్పాడు ఒకటి, శివేతర క్షతయే అని చెప్పి కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విదే శివేతర క్షతయే సద్య పర నివృతయే కాంతా సంహితయోపదేశయుజే. ఈ కావ్య ప్రకాశం అనేటువంటి పుస్తకం రాసిన మమ్మటుడు అనే ఆయన ఈ కావ్యం రాయడంలో ఉండే ప్రయోజనం ఏంటో చెప్పాడు. ఒకటి యశస్సు కోసం రాస్తారు, కీర్తి కోసం రాస్తారు. శివేతర క్షతి అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని శివేతర క్షతి అంటే తన ధ్యేయం అని చెప్పి చెప్తుంటాడు. అంటే అమంగళ నివారణము దీంట్లో ఉన్నటువంటి విషయం. ఉన్నది ఉన్నట్టు చెప్పాలని, జరిగినట్టు రాయాలని నా తపన
అది చేతగాక కాదు, ఇష్టం లేక ఇలా రాస్తున్నాను. పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోతే పోనీ, ఈ త్యాగమంతా ఎందుకంటే కానీ కానీ గానం ధ్యానం హాసం లాసం. అంటే ఒకటి రెండు మాటల్లో చెప్పాలంటే కళ కోసం, కవిత్వం కోసం శివేతర క్షది నా ధ్యేయం అని అంటాడు శ్రీశ్రీ. అంటే ఈ యశసే అర్ధకృతే వ్యవహారమిదే సజ్జ పర నిర్వృతి ఇవన్నీ పక్కన పెట్టి అమంగళ నివారణము, దీన్ని ఆధునిక కాలానికి వర్తించుకుంటే ఏది అమంగళము అంటే సమాజానికి చేటు కలిగించే అంశాలని ప్రజలు గుర్తించకపోవడమే అమంగళం. ఈ అమంగళ క్షతి జరగాలి అంటే ప్రజల్ని వాళ్ళు ఏ ఏరియాలో అయితే అజ్ఞానంలో ఉన్నారో ఆ ఆ ఏరియాలో వాళ్ళని బాగా చైతన్యపరచాలి. ఉదాహరణకి ప్రభుత్వాలే ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు తెలియక చాలా మంది గుడ్డిగా వాళ్ళని అనుసరించేటువంటి సమయాల్లో, సందర్భాల్లో కవి ఒక సామాజిక బాధ్యతగా ఉండి ముందడుగు వేసి తన కవిత్వంతో ప్రజల్ని చైతన్యపరచడం అనేది అమంగళ నివారణం. అదే వాళ్ళకి అంటే వాళ్ళని సరైనటువంటి దారిలో నిలపడం కోసం ఒక వైతాళికుడుగా ఆయన బయలుదేరేటువంటి అంశం ఉంది. దాన్ని శివేతర క్షతి అంటారు. ఆ మమ్మటుడు చెప్పిన శివేతర క్షతి నా కావ్యంలో ముఖ్యంగా ఉండాలి అని చెప్పి చెప్తాడు శ్రీశ్రీ. తర్వాత ఒకసారి నా కవిత్వాన్ని పూర్తిగా సామ్యవాదానికి అంకితం చేశానని, ఇంకోసారి అందరి కోసం వ్రాయమని అడగడం అసందర్భం, అందరి కోసం వ్రాస్తున్నాను అని అనుకోవడం ఆత్మవంచన, నన్ను సముగ్ధం చేసిన స్పందనల్ని నా కోసమే సృష్టించుకోవాలని రాశాను అని చెప్పడం. అంటే ఇప్పుడు ఒక బాగా ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది, ప్రజల కోసం కళ, అందరికో ప్రజల కోసమే కళ అని నమ్ముతూ కూడా అవిరుద్ధం. ఇప్పటికీ నా మొదటి వలపు ఆర్ట్ ఫర్ ఆర్ట్స్ సేక్ ను వదలలేను అండం లాంటివి శ్రీశ్రీ రెండు రకాల అభిప్రాయాలు చెబుతున్నాడు అనడానికి కొన్ని ఉదాహరణలు అవన్నీ కూడా. అట్లానే మనకి కవిత్వ ప్రయోజనం ఏమిటి అనే విషయంలో ఆస్కార్ వైల్డ్ ఈ ఒక రకమైనటువంటి శుద్ధ కవిత్వము, ఉపయోగ కవిత్వము అనేటువంటి కేటగరైజేషన్ ఒకటి చేశారు. దాంట్లో శ్రీశ్రీ తీసుకున్నటువంటి అంశం ఏంటంటే అసలు తయారీ దశలో కవిత్వ రచనా సమయంలో అన్ని శుద్ధ కవిత్వంగానే ఉంటాయి. ఆ తర్వాత బయటికి సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరికైనా ఉపయోగపడితే అది ఉపయోగ కవిత్వం అవుతుంది తప్ప ప్రత్యేకంగా ఉపయోగపడేటువంటి కవిత్వం రాయడం అనేది ఏది ఉండదు అని చెప్పారు. అట్లానే శ్రీశ్రీ కవిత్వ పదార్థం ఎక్కడో దూరంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, దాన్ని అందుకోవడం కోసం కళాకారుడు చేసే అన్వేషణే ఇతని లక్ష్యం అని చెప్పి కూడా చాలా చోట్ల చెప్పాడు. నా మడుగు నాకు కవిత్వం ఒక ఎడతగిన అన్వేషణ, నా జీవితం కూడా అంతే. కవిత్వం జీవితంలో కవిత్వాన్ని వెతుక్కుంటూ ఉంటాను. ఒక్కోసారి ఏదో కనిపెట్టినట్టుగా సంతృప్తి కలుగుతుంది, కానీ అది తాత్కాలికం మాత్రమే. ఆ సంతృప్తిని దాచుకొని నేను ఆగిపోలేను, అది నాది కానే కాదని కూడా నా నమ్మకం. దీన్ని అందరి సమక్షంలో వదిలిపెట్టి మళ్ళీ నా గవేషణ మార్గం అందుకుంటాను. ఇది తాను తప్ప మరేది కాని కవిత్వం బ్రహ్మ పదార్థం లాంటిది. అది కవుల అన్వేషణకి లక్ష్యం. అది ఎన్నడూ ఎక్కడా దొరకపోయినా దాన్ని వెతకడానికి, మారడానికి మాత్రం వీల్లేదు. ఈ అన్వేషణ మార్గంలో కవిని నిరాశ ఎదుర్కోవచ్చు, అయినా సరే యాత్ర సాగించాల్సిందే అని చెప్పి కవిత్వం ఎవ్వరికి అందనటువంటి ఒక అద్భుతమైన పదార్థం. అది ఏదో రెండు మూడు రచనలు చేసినంత మాత్రాన ఆ పరమార్థ స్థితికి మన కవి చేరుకున్నాడు అని అనుకోవడానికి వీలు లేదని, అది ఎప్పటికీ అందానివిగా భావించిన రోజులలో అని చెప్పి ఈ ఒక కవితలోనే చెప్తూ ఉంటారు. అట్లాగా అది దానికి మనం ఎప్పుడు దానికోసం పరితపిస్తూ ఉండాల్సిందే అనే అంశాన్ని కూడా ఆయన చెప్పారు. తర్వాత ఈ కవిత్వ రచనా వేళలో కవి స్థితి ఏమిటి అనే దానికోసం మనం ముఖ్యంగా పరిశీలించాల్సినటువంటి కవిత ఓ కవిత. అది ఒకసారి చదివి దాని తర్వాత దాని గురించి మనం చర్చ చేయబోయే ముందర ఇంకా రెండు మూడు ఛందస్సుకి వీటికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. అంటే తన కవిత్వం గురించి తాను చెప్పుకున్న అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హోమజ్వాలపు భుగభుగలు, తనతో ప్రమేయం లేకుండా హోమజ్వాలపు భుగభుగలు తర్వాత రచన పూర్తయిన తర్వాత అది తనది అవునో కాదో అనే సందేహం రావడమే.
ఈ లక్షణానికి ఉదాహరణగా శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాన్ని చెప్పవచ్చు. దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే, తన ప్రమేయం లేకుండా హోమజ్వాలపు భుగభుగలు అన్న గేయం చివరి పాదం వద్ద తాను రాస్తున్న పెన్సిల్ ఆగిపోయిందని, అప్పుడు తనకు గేయం అయిపోయింది అన్న విషయం తెలిసిందని చెప్పాడు శ్రీశ్రీ. సరే, ఈ మాటలన్నిటి వల్ల మనకు తెలిసేది ఏంటంటే, కవిత్వం రాసేటప్పుడు మామూలు మానసిక స్థితి కన్నా ఒక విశేషమైన మానసిక స్థితిలో కవి ఉంటాడు. అప్పుడు ఆయన తన ఇంద్రియాలు బహిరంగంగా ఉండేటువంటి ఈ ఇంద్రియాల విషయం కూడా చాలా స్వల్పంగా ఉంటుంది. అది ఆ విశేషమైన మానసిక స్థితిలోంచి మాత్రమే ఆ కవిత్వం వస్తుంది అన్న విషయాన్ని శ్రీశ్రీ గారు కూడా చెప్పారు అన్న విషయమే ఇక్కడ ముఖ్యమైన అంశం. ఛందస్సుకి, వ్యాకరణానికి, అలంకారాలకి అన్నిటికీ అవతల స్వచ్ఛందము, స్వచ్ఛము, నీరవము అయిన కవిత్వ పదార్థం ఒకటి ఉంది. ప్రతి కవి దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నానికి స్వాతంత్ర్యాభిముఖంగా జీవనం చేసే ప్రయాణానికి భేదం ఏమీ లేదు. సంపూర్ణ స్వాతంత్ర్యం ఎలాగైతే ఒక ఆదర్శప్రాయంగా ఉంటుందో, కవిత్వం కూడా అంతే. అది ఎప్పుడు అందరానిదే. కవిత్వము, స్వాతంత్ర్యము ఎవ్వరికి ఎప్పటికీ అందని అందాలే. అయినప్పటికీ వాటిని సాధించాలనే ఆ వేగంలోని అశాంతిలోనే, ఆ అశాంతిలోని ఆనందంలోనే ఉంది జీవితానికి సార్థక్యం అనే విషయాన్ని శ్రీశ్రీ వ్యాసాల్లో వారు ఒక చోట చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఈ పూటకి ఈ కవిత్వం రాశాను, నేను ఒక ఎండ్ స్టేజ్కి చేరుకున్నాను అని చెప్పడం ఏ కవి కూడా అట్లా చెప్పడు అనేది దీంట్లో ఉన్నటువంటి విషయం. అట్లానే నా కోసం నేను కవిత్వం రాసుకున్నాను అన్న అంశాన్ని కూడా శ్రీశ్రీ కొన్ని చోట్ల చెప్పారు. నన్ను సముగ్ధం చేసిన కొన్ని మరీ ప్రత్యేకమైన కావ్య స్పందనలకు సమానం అనుకున్న వాటిని నా కోసమే సృష్టించుకోవాలని అనుకున్నాను. ఆశ్చర్యం ఏమిటంటే, అట్టి స్పందనలు కాలం గడిచినా గౌరవం జార్చుకోనివి. రసానికి యవ్వనంలోని నిత్య సౌందర్యం ఉంది. ఆ రసస్ఫూర్వకంగా రాసేటువంటి కవిత్వం చాలా ఎప్పటికీ కూడా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అని చెప్పి శ్రీశ్రీ అభిప్రాయం. తర్వాత ఆయన చెప్పిన ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే, దేశ చరిత్రల గేయం. ఆనందము కళా ప్రయోజనమా, కళ యొక్క లక్షణమా అనే దాంట్లో శ్రీశ్రీ దానికి ఏమన్నారంటే, వస్తే రాని కష్టాలు నష్టాలు కానీ గానం ధ్యానం కానీ అంటే దానికి సిమిలర్ గా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా ఒక మాట చెప్పారు. కళాజీవి అయిన వాడికి బువ్వ ప్రయోజనం అంతే, కాలు చెయ్యి ఆడటానికే. ఆహార నిద్రాదులు శరీర ధర్మాలు అవి తప్పవు మనిషికి, కళాజీవికి తప్పవు, భోగపరాయణికి కూడా తప్పవు, విరాగికి తప్పవు, ప్రతిభాశాలికి తప్పవు, శుద్ధ మొద్దుకి కూడా తప్పవు. అవి రాజయోగ్యంగా ఉండాలని కాదు, ఉండకూడదని కాదు, ఈ ఉనికిలు ఏమరికాలు కానే కాదు ప్రధానం. తర్వాత అంటే నిజంగా కవిత్వం రాయాలి అనుకున్న వాడికి ఈ కష్టాలు నష్టాలు వేటిని కూడా ఆయన పట్టించుకోరని, గానము ధ్యానము ఇవి కొనసాగిస్తూ ఉంటారని అనేది శ్రీశ్రీ అభిప్రాయంగా కూడా మనకు కనిపిస్తోంది. కళని సాధించే ప్రాసెస్ లో ఆర్జన కూడా ఉండి, అంటే సంపాదన, లౌకికమైన జీవితం కోసం కూడా తన జీవితాన్ని ఖర్చు చేయాల్సి వచ్చింది అని చెప్పి దానికోసం అట్లాంటి దౌర్భాగ్య దశ అది అని చెప్పి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ రచనల్లో చెప్తే, దాదాపుగా అట్లాంటి సిమిలర్ అభిప్రాయాన్నే శ్రీశ్రీ గారు కూడా చెప్పారు. సరే, ఇంకా అది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ కవిత్వ రచన వేళలో కవి స్థితి ఎట్లా ఉంటుంది అన్న అంశం గురించి మనకి ఓ కవిత గేయం ఉంది. ఒకసారి ఇది మనం చదివితే ఆ తర్వాత దానికి సంబంధించిన అనాలిసిస్ లోకి వెళ్దాం. కవిత ఓ కవిత, నా యువకాశల సుమపేశల సుమగీతావరణ నవగీతావరణంలో నేను ఒక సుముహూర్తంలో అతి సుందర సుస్యందన మందున దూరంగా వినువీధుల్లో విహరించే అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిషాలందున ఎటునే చూచిన చెడులాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సృక్కిన రోజులు లేవా? నీ ప్రాబల్యంలో చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా మస్తిష్కంలో ఏ ఘోషలు భాషలు దృశ్యాలు తోచాయో, నేను ఏ చిత్ర విచిత్ర శమంత రోచిర్నిమహం చూశాను, నా గీతం ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో
నీకై నేనేరినవి ఏ ఏ ధ్వనులు, ఏ ఏ మూలల వెదికిన ప్రోవుల రణం నినాదాలు. నడిరేయి ఆకాశమావర్తించిన మేఘాలు ఆవర్షించిన ప్రచండ ఝంఝా ప్రభంజనం, గజగజలాడించిన నడిసంద్రపు కెరటాల్లో మ్రోగిన శంఖారావం ఢంకాధ్వానం. ఆ రాత్రే కారడవులలో లయాతీతమై విరుతించిన నానా జంతు ధ్వనులో నక్షత్రాంతర్నిబిడ నిఖిలగానం, భూకంపాలు, ప్రభుత్వ పతనాలు, విప్లవం, యుద్ధం అన్నీ నీ చైతన్యం, నీ విశ్వరూప సాక్షాత్కారం. మరి నిన్ను స్మరిస్తే నాకు అగుపించే దృశ్యాల, వినిపించే భాష్యాల, అగ్ని సరస్సున వికసించిన వజ్రం, ఎగిరే లోహస్యేనం, ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాదం. ఇంకా నేనేం విన్నానా? నడిరే నిద్దురలో అప్పుడే ప్రసవించిన శిశువు నెడదనిడుకొని రుచిర స్వప్నాలను కాంచే జవరాలి మనఃప్రపంచపుడు ఆవర్తాలు, శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులు చే చప్పుడు, వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రజాలంలో సావు బ్రతుకుల సంధ్యాకాలంలో కన్నులు మూసిన రోగార్తుని రక్తనాళ సంస్పందన, కాలువ నీళ్లలో జారిపడి కదలగనైనా చాలని త్రాగుబోతు వ్యక్తాలాపన, ప్రేలాపన, కడుపు దహించుకుపోయే పడుపుగత్తె రాక్షసరితిలో అర్ధనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి, ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం, ఉన్మాది మనస్సిని వాలిలో భూకం కేక, భేకం బాక, సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం, ఆర్తారావం. 1,00,000 నక్షత్రాల మాటలు, 1,000,000 జలపాతాల పాటలు, 1,000,000 సముద్ర తరంగాల మ్రోతలు. విన్నానమ్మా, విన్నానెన్నో విన్నాను. నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెదుకాడకపోతే అవి పుంఖానుపుంఖంగా శ్మశానాల వంటి నిఘంటువుల దాటి వ్యాకరణాల సంకెళ్ళు విడిచి ఛందస్సుల సర్పపరిష్వంగం వదిలి వడివడిగా వెలువడినై పరుగుడినై నా ఎదనడుగిడినై ఆ చెలరేగిన కలగా పొలగపు విలయావర్తపు బలవత్ జరవత్ పరివర్తనలో నేను ఏ వీధులలో సంక్రమణం చేశానో, నా సృష్టించిన గానంలో ప్రక్షాళిత మామక పాప పరంపరల ఆనంద వశంవద హృదయుని చేస్తే, నీకై మేలుకొనిన సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో, చూస్తున్నానో, ఊపిరి తీస్తున్నానో, నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో, అటు నన్ను మంత్రించిన సమ్ముగ్ధంగా వించిన ఆ గాంధర్వానికి, తారానివహు ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి, నా నాడుల తీగలపై సాగిన నాదబ్రహ్మపు పరిచుంబనలో ప్రాణావసాన వేళ జనితం నానాగానానూన స్వాన వెళితం, బ్రతుకును ప్రచండ భేరుండ గరుత్పరిరంభంలో పట్టిన గానం, సుఖదుఖాదికి ద్వంద్వాతీతం, అమోఘమగాధమచించమమేయం, ఏకాంతం ఏకైకం, క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం. బ్రహ్మానుభవం కలిగించిన నన్ను కరిగించిన కవనఘృణి రమణి కవిత, ఓ కవిత. నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గొల్పించిన నాడో, నా బహిరంతరింద్రియాలలో ప్రాణం ప్రసరించగా నేను ఈ భూలోకంలో పడి సుఖదుఖాలేవేవో వస్తుంటే తలదాల్చి ప్రపంచ పరిణాహంలో ప్రయాణికుడవై పరివ్రాజకుడవై విహ్వలంగా వర్తించే వేళ అభయహస్తముద్రతో నన్ను దరిసిన నన్ను పునీతుని కావించిన కవిత, లలిత కరుణా మహిత, అనుపమిత అపరిమిత కవిత, ఓ కవిత. నేడో నా ఊహాంచల సాహసికాంశం గప్పిన నా నిట్టూర్పులు వినిపిస్తాయా? నేనేదో విరచిస్తానని నా రచనలలో లోకం ప్రతిఫలించి, నా తపస్సు ఫలించి, నా గీతం గుండెలలో ఘూర్నిల్లగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని, నా ఆకాశాలను లోకానికి చేరువగా, నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా అందకపోయే నీ చేలాంచలముల విసరుల కొసగాలలతో నిర్మించిన నా నుడి నీ గుడిగా, నా గీతం నైవేద్యంగా హృద్యంగా అర్పిస్తానో, నా విసరిన రస విశ్రుమర కుసుమ పరాగం. ఓహో ఓ రసధుని మణిఖని జనని, ఓ కవిత కవిత కవిత, ఓ కవిత. కవిత్వం గురించి శ్రీశ్రీ కాస్త సుదీర్ఘంగా చెప్పినటువంటి ఈ కవిత్వంలో కవితా వ్యాపార వేళలో కవి స్థితి ఎట్లా ఉంది అనే అంశం కూడా చాలా విస్తృతంగా ఉంది. దీని గురించి మిగతా కవులు కూడా బాలగంగాధర తిలక్ గారు, రాయప్రోలు సుబ్బారావు గారు ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్పారు. ఈ ఒక క్షణంలో మనసులో ఏదో స్మృతి తటిన్ మణి ఘృణి అని చెప్పి ఇప్పుడు శ్రీశ్రీ కూడా ఒక్క క్షణంలో అనేటువంటి ఒక కవిత్వంలో ఆయన కూడా ఈ చెప్పినటువంటి ఇంకో అంశం ఏంటంటే, ఒక క్షణంలోనే మనసులో ఏదో ఒక స్మృతి వస్తుంది. తటిన్ మణి ఘృణి,
ఏదో మతి వికాసించి ఒక క్షణంలో సకల జగం సరభస గమనంతో పిమ్మట నిశ్శబ్దం. ఆ క్షణమందే గుండెల కొండలలో మ్రోగును మారుమ్రోగును హుటాహుటి పరిగెత్తే యుగాల రథనాదం. అంటే ఈ అంశానికి మొత్తం మీద మనం స్థూలంగా ఒక వాక్యంలో అర్థం చెప్పాలంటే, కవి లోకంలో ఉండే విషయాలన్నింటినీ పరిశీలించి తన మనస్సులో బాగా రంగరించుకొని అనుభవంలో జీర్ణించుకొని ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసాలతో దాన్ని కలిపి ఆ ఒక అట్లా ఉన్నప్పుడు ఆ కవిత్వ రచన స్థితి ఒకటి వస్తుంది. ఆ ఒక్క క్షణం అది ఎక్కువ సేపు ఉండదని, ఒక స్మృతిలాగా ఒక చిన్న మెరుపులాగా వస్తుంది. ఆ మెరుపు వచ్చిన ఒక్క క్షణంలోనే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి అన్ని అంశాలని ఒక మెరుపులు వచ్చినప్పుడు మనం ఎలా చూడగలమో ఆ రకంగా కవి ప్రపంచంలో ఉండే అన్ని అంశాలని చూడగలడని చెప్పి చెప్పేట్టుగా మనకి ఈ కవిత్వం ఉంది. అంటే లోకంలో మెరుపు మెరిస్తే ఆ క్షణకాలంలోనే సర్వ వస్తువులు మన కళ్ళకి కనిపించినట్టుగా కవితావేశం ఉండేది లిప్తకాలమైన ఆ తాత్కాలిక సమయంలోనే సంపూర్ణ సత్యం సాక్షాత్కరిస్తుంది. దీన్నే శమంత రోచిర్ నివహం అన్నాడు. ఆ కాంతి సమూహంలోనే ఆయనకి విశ్వరూప సాక్షాత్కారం జరిగింది. ఈ మాటలకి ఉన్నటువంటి శక్తి కూడా దీనికి సంబంధించి కూడా ఆయన దీంట్లోనే ఈ కవిత్వంలోనే చెప్పారు. మాటలు మాట్లాడతాయి. అంటే మాటల గురించి శ్రీశ్రీ చెప్పిన మాట ఏంటంటే, ఈ మాటలు మాట్లాడతాయి, మనస్సులతో కాట్లాడతాయి, మనుషులతో చీట్లాడతాయి, నిద్రపోతాయి, కలలు కంటాయి, నిద్రపోతున్న వారందరినీ మేల్కొమ్మంటాయి, నిద్రపోతున్న మాటల్ని నిద్రపోతూనే ఉండండి, అవసరం వస్తే నేను మేల్కొల్పుతాను అంటాడు. అంటే ఉదాహరణకి ఇందా మనం చెప్పుకున్నట్టుగా నిఘంటువులో ఉన్న మాటల్ని ఆయనకి పాండిత్యం సంపాదించుకొని మీ పాటికి మీరు ఉండండి, నా మనసులో ఎప్పుడైతే అవసరం వస్తుందో దానికి తగిన శబ్దాన్ని నేను నేర్చుకుంటాను అని చెప్పి మనం ఆయన చెప్పినట్టుగా ఈ కొటేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నిద్రపోతున్న మాటలు అంటే వ్యుత్పత్తి మూలకంగా సంపాదించుకున్నటువంటి పాండిత్యం. మాటల దారిద్ర్యం ఉంటే కనుక కవి తన భావాన్ని సంపూర్ణంగా వ్యక్తీకరించలేడు. కాబట్టి ఆయన ఇట్లాంటి విషయాలు చెప్పారు. తర్వాత మాటలకి విలువ లేదు, వాటిని పేర్చినప్పుడు కొంత విలువ వస్తుంది, పేర్చినంత మాత్రం చేత కవిత్వం కాదు, నేర్పులోంచి బయలుదేరే ఒకనొక వేడి, అదే మాటల్ని క్రియలుగా మార్చగలిగేది అని చెప్పి కూడా శ్రీశ్రీ చెప్పారు. ఈ కవితా వ్యాపార వేళ అనే దాన్ని శేషన్ శర్మ గారేమో ఆత్మకళ అన్నారు. దాంట్లోకి దూకి బాధపడ్డట్టుగా, అంటే ఈ కవిత్వ రాసే సమయంలో మనస్సులో ఆ మానసిక స్థితిని చాలా మంది చాలా రకాలుగా వర్ణించారు. దీన్ని కొంతమంది ఆనంద స్థితిగా వర్ణిస్తే, కొంతమంది బాధాకరమైనటువంటి స్థితిగా వర్ణించారు. అంటే ఆ కాస్త సమయంలో మనం రాయదలుచుకుంది ఏదో రాసి అవతల పడేస్తే తప్ప ఆ సృజనాత్మక రచయితకి శాంతి ఉండదు అని చెప్పి చాలా మంది చెప్పారు. ఆ తర్వాత కవిత్వ రచనా సమయంలో మళ్ళీ బుద్ధి, అది హృదయము బుద్ధి అనే రెండు విషయాల్ని కనుక మనం ప్రస్తావిస్తే, దాంట్లో కవిత్వం రాసేటప్పుడు బాగా ఆ స్థితిలో మనం తన్మయంలో అయి రాస్తున్నప్పుడు మళ్ళీ ఆ రాసే విషయాన్ని వచ్చేట్టుగా రానివ్వాలి. కానీ దాని గురించిన మళ్ళీ వివేచన ఏదన్నా మొదలు పెడితే దాంట్లో ఉన్న ప్యూరిటీ పోతుంది అన్నది కూడా శ్రీశ్రీ అభిప్రాయం. రావద్దు లోనికి రాస్తున్నాను ఒక గీతం, నన్ను చూడ కాదిది వేళ, నా మనః కార్మికశాల క్రక్కేది చెండాగ్ని సెగలు క్రమ్మేది, తలలో పుట్టి కలలో పెరిగి ఉద్రేకంతో నిండి ఉన్మాదంలో పండి కాలకూటపు ఘాటపు పగలలో గంధకద్రావక కాసారంలో గండభేరుండాల కౌగిలింతల్లో. ఏదైనా సరే రావద్దు అని చెప్పాను. దాన్ని వచ్చే ప్రాసెస్ ఎట్లా ఉంది, కవిత్వం వచ్చేటప్పుడు ఎట్లాంటి స్థితి ఉంది అనే దాన్ని పరిశీలించబోయాను. కాబట్టి రావాల్సిన కవిత్వం రాకుండా పోయింది అని చెప్పి ఆయన దాన్ని అన్నాడు. తర్వాత కవిత్వం గురించి కూడా ఆయన చెప్పిన ఇంకో మాట ఏంటంటే, అక్కర్లేనప్పుడు వస్తుంది, రమ్మన్నప్పుడు రాదు, తన ఏజెంట్లను తానే ఎన్నుకుంటుంది, కమిషన్ ఇవ్వదు, ఈర్ష్యాళువు, మోహిని. కవిత్వానికి ఉన్న లక్షణాలు ఇవన్నీ కూడా ఆయన చెప్పింది. అంటే మరి ఎప్పుడు మూడు వస్తుందో కవికి కూడా తెలియదు అని అంశం మనకు దీంట్లో తెలుస్తుంది. ఉన్నటువంటి రాయాలి అనేటువంటి స్ఫురణ కలిగినప్పుడు దాంట్లో వాళ్ళు రాస్తూ ఉంటారు. నిజానికి ఇది ఒకళ్ళకే శ్రీశ్రీ ఒక్కడైనా ఈ మాట చెప్పిందంటే, చాలా మంది రచయితలు అనేక రకాల అంటే భారతీయులు పాశ్చాత్యులు కూడా ఈ విషయం చెప్పారు. ఉదాహరణకి ఆర్కే నారాయణ్ చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, యూ రియల్లీ డోంట్ నో ద డీటెయిల్స్ వెన్ యూ సిట్ డౌన్ టు రైట్ అని క్వశ్చన్ అడిగితే దానికి నారాయణ గారు చెప్పిన సమాధానం, ఐ హ్యావ్ ఎ జనరల్ ఐడియా ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టు రైట్,
but the details come only when the writing is in progress. They will up from some depth within me అని చెప్పి ఆయన కూడా ఏం చెప్తాడంటే, ఇది అట్లా లోపల నుంచి వస్తూ ఉంటుంది. అంటే భూమిలోంచి వచ్చే ఒక జలపాతం లాగానో బుగ్గలాగానో అట్లా వస్తూ ఉంటుంది. నీటి బుగ్గలాగా ఆ కవిత్వ స్థితి మనుషులకు వస్తూ ఉంటుంది. దాన్ని వచ్చేది రానిచ్చేట్టుగా రాసేసి నెక్స్ట్ ఫేజ్ లో దానికి ఏదన్నా కావాలంటే కనుక మనం నెక్స్ట్ డ్రాఫ్ట్ లో దాని ఉంటుందో దాన్ని అట్లాగే రానివ్వడం మంచిది అన్న విషయాన్ని చాలా మంది రచయితలు కూడా చెప్పారు. సరే, మనకి ఇప్పటికే టైం అయిపోయింది. ఈ కవిత్వ నిర్మాణ శక్తి గురించి కూడా క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం అని ఇందాక మన కవిత్వంలో చెప్పిన అంశం కూడా ఇది ఒక సమాధి స్థితి అనే అంశాన్ని శ్రీశ్రీ కూడా చెప్పారు. ఒకసారి దీన్ని వదులుచుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు, కానీ అది మళ్ళీ కూడా అది ఒక ఆనందమైన స్థితి కాబట్టి దాన్ని మళ్ళీ ఆస్వాదిస్తూనే ఉంటారు అని చెప్పారు. ఇది కవిత ఓ కవిత గీతానికి సంబంధించి కవిత్వ రచన సమయంలో కవి మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అన్న విషయంలో శ్రీశ్రీ గారు చెప్పినటువంటి కొన్ని అభిప్రాయాలు. తర్వాత రసన అనేటువంటి అంశం గురించి కూడా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలని ఆయన ప్రయత్నం చేశారు. రసన అనేది స్థూలంగా ఒక 2 మాటల్లో చెప్పాలంటే ఒక సాహిత్య అంటే ఒకే రకమైనటువంటి భావాలు మనసులో ఒకేసారి వస్తాయి. 6 సారా కథలు రావిశాస్త్రి గారు రాసినటువంటి 6 సారా కథలు రాసినప్పుడు తనకి అనేక రకాల భావనలు ఒకేసారి ముప్పిరికి ఉన్నాయి కాబట్టి, అంటే భయం, జుగుప్స, కోపం, ఈర్ష్య, ఆనందం ఇట్లాంటివన్నీ రకరకాలుగా వచ్చినాయి కాబట్టి దీనికి ఈ రకమైన మానసిక స్థితికి నేను రసన అని ఒక పేరు పెడుతున్నాను అని చెప్పి శ్రీశ్రీ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ భారతీయ ఆలంకారిక శాస్త్రాన్ని చూసినప్పుడు భావ శబలత అనేటువంటి, అంటే మనకి ఉన్న పరిణామ క్రమం ఏంటంటే మనకి వ్యభిచారీ భావాలు, సంచారీ భావాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ భావాలన్నీ కూడా ఈ భావ దశను దాటిన తర్వాత స్థాయి భావం అనే దశలోకి మారితే దాన్ని మనం రసం అంటాం. కాబట్టి శ్రీశ్రీ గారు ప్రతిపాదించదలుచుకున్నటువంటి రసన అనే సిద్ధాంతం అలంకార శాస్త్రంలో, భారతీయ అలంకార శాస్త్రంలో ఉన్నటువంటి భావ శబలత అనే అంశంలోనే ఇమిడిపోతుంది తప్ప దానికి మనం ప్రత్యేకంగా సిద్ధాంత గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు అని మనకి ఈ పరిశీలనలో ఉన్న తెలిసింది. ఇప్పుడు నిజానికి కవిత ఓ కవిత అంశం గురించి మనం చెప్పాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి, అని యథావిధిగా మన సమయం అయిపోయింది కాబట్టి స్థూలంగా నేను ఈ అంశాన్ని మీ ముందు ఉంచాను. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా అందంగా ఉంది. అంటే శ్రీశ్రీని చదవని కుర్రాడు అంటూ ఉండరు. జనరల్గా మన ఏజ్ గ్రూప్లో కవిత్వంతో పరిచయం అవ్వడం అంటేనే శ్రీశ్రీ, ఆ తర్వాతే మిగతావన్నీ కూడా. ఆ తర్వాత మళ్ళీ వయసు బట్టో లేకపోతే మనకు వచ్చినటువంటి అనుభవాల బట్టో డీవియేషన్స్ ఏవో వస్తూ ఉంటాయి లైఫ్లో. నేను కూడా ఒక యంగ్ మ్యాన్గా శ్రీశ్రీ కవిత్వాన్ని చాలా విపరీతంగా ఆరాధించి ఒక రకంగా చెప్ప తన్మయత్వంలో మునిగిపోయిన వాడిని. అంటే చివరికి ఏ స్థితి అంటే నేను గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పుడే జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ర్యాగ్ చేయడానికి శ్రీశ్రీ కవిత్వాన్ని వాడుకున్నాను నేను. అంటే అంత ఒక రకమైనటువంటి దాని ఏమంటారు మత్తులో ఉండేవాడిని. తర్వాత కాలంలో అనేక విషయాలు వచ్చాయి లైఫ్లో, వాటి వల్ల కొన్ని డీవియేషన్స్ కూడా వచ్చాయి, కొన్ని రీఅసెస్మెంట్స్ కూడా వస్తాయి సహజంగా. అయితే చర్చ మామూలుగా మనము ప్రొఫెసర్ బాలమోహన్ గారి దాస్తో స్టార్ట్ చేస్తాం, ఒక రకమైనటువంటి సాంప్రదాయంగా పెట్టుకున్నాం మనము. సో బాలమోహన్ దాస్ గారిని చర్చకు ఇనిషియేట్ చేయమని అడుగుతూ 1-2 ప్రశ్నలు మిమ్మల్ని చివరిలో చెప్పండి, ఇప్పటికి తొందరగా ఏం లేదు దానికి. మామూలుగా స్వేచ్ఛా కవిత, ఫ్రీ వర్స్ అనేది ప్రపంచంలో ముఖ్యంగా అమెరికాలో వాల్ట్ విట్మెన్ అనేటువంటి పోయట్ ద్వారా బాగా ప్రచారంలోకి వచ్చింది. వాల్ట్ విట్మెన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ది ఫాదర్ ఆఫ్ ది ఫ్రీ వర్స్ ఇన్ ద హోల్ వరల్డ్. అతను ఇప్పుడు మనం కవిత ఓ కవితలో శ్మశానాల వంటి బంధనాలు దాటి బయటికి రావడం ఉంటాం కదా, ఈ భావ ప్రకటన మొదట్లో మనకు వాల్ట్ విట్మెన్లో కనబడుతుంది. అంటే ఆయన అన్ని రకాల ఛందోపరమైనటువంటి అంశాలన్నీ నేను బద్దలు కొడుతున్నాను అన్నట్టుగా ప్రకటన ఇచ్చుకుంటాడు. అయితే నాకు తర్వాత ఈ మధ్యకాలంలో వాల్ట్ విట్మెన్ గురించి కొంతమంది మాట్లాడడం విన్నాను.
బట్ ఎక్కువగా నేను యంగర్ డేస్లో శ్రీశ్రీని చదివినప్పుడు కానీ తెలుగు సాహిత్యాన్ని చదివినప్పుడు కానీ వాల్ట్ విట్మెన్ గురించి పెద్దగా వినలేదు. మీరు ఎక్కడైనా ఈ వాల్ట్ విట్మెన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆన్ శ్రీశ్రీ అనేది గమనించారా అనేది ఒకటి ప్రశ్న. రెండోదేమో మామూలుగా అంటే పోయట్రీ, ఇప్పుడు ఒక భావావేశం వచ్చింది, అప్పటికప్పుడు కవిత్వం రాశాం, అదొక పద్ధతి. ఇంకొంతమంది వాటిని డీపర్ రిఫ్లెక్షన్స్గా పక్కన పడేస్తారు, అంటే ఒక స్పందనని కాసేపు అట్లా ఉంచేస్తారు మనసులో. ఉదాహరణకి వర్డ్స్ వర్త్ రిపీటెడ్గా చెప్పిన మాట ఏమిటంటే, పోయిట్రీ ఈజ్ ది ఎమోషన్ రీకలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ. అంటే ఒక స్పందన, ఒక విషయాన్ని చూసి ఒక స్పందన కలిగినా కానీ నేను వెంటనే దాన్ని ప్రకటించను, దాన్ని రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీగా చెప్తాను అని. సో ఈ రెండిట్లో శ్రీశ్రీలో ఏ అంశం ఉంది అనేది ఇంకొక ప్రశ్న. బట్ బాలమోహన్ దాస్ గారు, మీరు యాజ్ యూజువల్గా చర్చని ప్రారంభించాలి. సో ఐ రిక్వెస్ట్ బాలమోహన్ దాస్ గారు టు ఇనిషియేట్ ద డైలాగ్. నమస్కారం అండి. సంగపట్నం నుంచి దోనెప్పుడు నరేష్ గారు 1 గంట 5 నిమిషాల పాటు మనల్ని శ్రీశ్రీలో ముంచేశారు. చాలా విషయాలు వారు ప్రస్తావించారు. నేనేమో విశాఖపట్నంలో ఉన్నాను, ఆయన సంగపట్నం, మాది విశాఖపట్నం. శ్రీశ్రీ గారిది కూడా విశాఖపట్నమే కదా, మీకు తెలుసు. సో కాబట్టి నాకు ఎప్పట్లా కాకుండా ఈ రోజు మాత్రం తప్పకుండా నన్ను మాట్లాడమని అడగాల్సిందే. ధన్యవాదాలు. కళాతత్వం, కళా తాత్వికత గురించి చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే కళలు అంటే మా సిఆర్ రెడ్డి గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర విశ్వ యూనివర్సిటీకి పేరు పెడదాం అనుకున్నప్పుడు దాన్ని ఆంధ్ర యూనివర్సిటీ అనలేదు, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అన్నారు. దానికి కారణం కొమర్రాజు లక్ష్మణరావు గారు. కొమర్రాజు లక్ష్మణరావు గారు ఆ రోజున కౌతా రామ్మోహన్ శాస్త్రి గారని ఒక వ్యక్తికి సింబల్ లోగో తయారు చేయమన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ కాదు, అది ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అని పెట్టాలని వారు చెప్పటం మేము ఎప్పుడు మర్చిపోము. అది ఆ కథ, ఆ స్టోరీ అంతా మాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే శ్రీశ్రీ గారి గురించి చదవని వాళ్ళు ఎవరు లేరు. ఏదో కొంచెం, మొత్తం చదివామని చెప్పలేం కానీ ఏదో ఒకటి కొంతవరకు చదివిన వాళ్ళే ఉంటారు. మన సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ మా రవికుమార్ గారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఏదైనా మాట్లాడుకుందాం, ఆర్టికల్ 19కి లోబడి అని చెప్తారు. అలాగే శ్రీశ్రీ గారు కూడా ఏమన్నారంటే, కవిత్వం ఏదైనా చెప్పొచ్చు అంటారు. ఆయన అంటారు కదా, కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కాదేది కవిత కనర్హం అని అంటారు. నేను అది పాటిస్తాను. నేను ఎప్పుడైనా మాట్లాడుకోవాలంటే ఏదైనా మాట్లాడాలి, ఏదైనా రాయాలి అనే దానితోనే నేను చేస్తుంటాను. చెణుకులు, ఆయన ఎప్పుడు చెణుకులు వాడేవారు. శ్రీశ్రీ గారు ఎప్పుడు చెణుకులే. కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్లో ఒక ఆయన మిత్రుడు ఊరికేనా అని అడిగాడట. ఊరికే అంటే ఆ మాటల్లోనే ఎంత బాగుందో చూడండి. తర్వాత ఇంకా ఒక నాటిక ఏదైనా రాయమని అడిగారంట ఒక ఆయన. ఏ నాటికైనా రాస్తాను మిత్రమా అని అన్నారట. వ్యక్తికి బహువచనం శక్తి, వ్యక్తికి బహువచనం శక్తి అని ఒక, ఐ థింక్ లీడర్గా ఆయన ఒక మానవ హక్కుల ఉద్యమానికి ఆద్యుడుగా, ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్, ఆయన ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘానికి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయనే. తర్వాత ఒక మెడ్రాస్ హోటల్లో అట్టు చెప్తానంటే అట్లే కానిండు, ఇలా చాలా ఉన్నాయి. నేను టైం ఎక్కువ తీసుకోవడం భావ్యం కాదు కాబట్టి, నేను గాంధీ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి శ్రీశ్రీ గారు గాంధీ గురించి ఏమైనా అన్నారా అని నేను ఎప్పుడు చూస్తుంటాను. ఆయన వ్యత్యాసం అనే గేయంలో గాంధీ గారి గురించి చిన్న మాటలు అంటారు. అలజడి వారి జీవితమై, ఆందోళన వారి ఊపిరై, తిరుగుబాటు వారి వేదాంతమై, అవాంతరాలు ఎన్ని వచ్చినా ముందుబాట వారిదై మునుముందుకు దూసుకుపోయారు. దేశం వారి వెంట నడిచింది, వారి సాహసం ఒక ఉదాహరణ, వారి జీవితమే ఒరవడి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్,
డాక్టర్ కేవిఎస్ గారు. డాక్టర్ కేవిఎస్ గారు కూడా వెల్ నోన్ రైటర్ అండ్ పోయెట్. కేవిఎస్ గారు, డాక్టర్ కేవిఎస్ గారు ఉన్నారా లైన్లో? లేనట్టున్నారే. ఓకే. పరిపూర్ణ బాణాల అనే ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశారు సార్ మెసేజెస్లో. ఒక్కసారి చూస్తారా మీరు? చూశాను సార్, చూశానండి. చూశారు కదా, అది అన్ని రిజర్వ్ చేసుకోండి, మీరు చివరిలో రెస్పాన్స్ ఇద్దరు. తర్వాత స్వర్ణలత గారు. సార్ అందరికీ నమస్కారాలు సార్. ఈరోజు వక్త డాక్టర్ నరేష్ బాబు గారు శ్రీశ్రీ ఆయన కవిత్వంలో యొక్క కళ యొక్క తాత్వికత దాని మీద చాలా అద్భుతమైన ప్రసంగం. ముఖ్యంగా అంటే ఆ తాత్వికతను చూడాలంటే ఏవి దృష్టిలో పెట్టుకొని చూడాలి అనే దాన్ని చాలా చక్కగా వివరించారు. అసలు మహాప్రస్థానము వచ్చిన తర్వాత శ్రీశ్రీ అందరూ చెప్పినట్టుగా శ్రీశ్రీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ కూడా ఆయన కవిత్వాలు అంటే నేను 7వ తరగతిలోనే ఫస్ట్ మా మావయ్య తీసుకొచ్చి మహాప్రస్థానం బుక్కు చేతిలో పెట్టి ఒక కవిత పూర్తిగా అంటే బుక్క ఆపుకోకుండా చెప్తే చెప్పగలవా ట్రై చేయమని చెప్పి అడిగితే అప్పుడే ఫస్ట్ 7వ తరగతిలో మేము శ్రీశ్రీ గారి కవిత్వాన్ని పరిచయం చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా అంటే ఆ శబ్దము, ఆ శబ్దాలంకారము ముఖ్యంగా ఎంతమందినైనా ఆకర్షిస్తుంది. అంటే భావంతో ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ధ్వని అనేది చాలా ముఖ్యమైనది. ఆయన ఆ ధ్వనిని పట్టుకొని చాలా పామరులు కూడా, పండితులే కాదు పామరులు కూడా చాలా మంది ఆ ధ్వనికి ఆకర్షితులయ్యే ఆ పద్యాలన్నీ కూడా ఆయన కవితలన్నీ కూడా కంటత పట్టారేమో అని అనిపిస్తుంది. చిన్నప్పుడు మాకు తెలియదు దాని భావం ఏంటో తెలియదు, కానీ ఆ చిన్నప్పుడు ఆ పదం యొక్క సౌందర్యము, శబ్దం యొక్క సౌందర్యాన్ని పట్టుకొని మేము నేర్చుకోవడం చాలా సులువుగా, అంటే ఎంత మందికి ఎంత ఎటువంటి వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోయే విధంగా ఉంటుంది. అసలు ఆ నేను సైతం నేను సైతం అని ఉంది కదండి, ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతించాను. అది వింటూ ఉంటే అసలు మనం ఏదో ఒకటి చేసేయాలి సమాజానికి అని అనిపించే విధంగా ఒక స్ఫూర్తి, ఒక ఎమోషన్ బాండ్ అనేది ఆయన కవితల ద్వారా మనకి అందించారు ఆయన. అటువంటి గొప్ప మహాకవి గురించి ఈరోజు అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చిన దోనేపూడి నరేష్ బాబుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఒక చిన్న ప్రశ్న అండి, ఆయన కవితలు చాలా అంటే ఆయన సాహిత్యము రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఒక మహాప్రస్థానం వచ్చిన తర్వాత అదొక ల్యాండ్ మార్క్ అయింది. దాని ముందు ఉన్న దానికి కవితలకి ఇప్పుడు మహాప్రస్థానం రాసిన తర్వాత ఆయన కవిత్వం యొక్క రీతికి ఎటువంటి మార్పు చెందింది? అది సడన్ గా ఆయనకు వచ్చిందా, లేకపోతే అది ముందు నుంచి కూడా ఆయనలో ఉన్నదా? అంటే పదాలను వాడడంలో కూడాను చాలా చిన్న చిన్న పదాలతోనే గొప్ప భావం వచ్చే విధంగా ఆయన కవితలన్నీ సాగినాయి. అంతకుముందు మహాప్రస్థానంకి రాకముందు ఉన్న సాహిత్యంలో ఎటువంటివి ఉండేవి, అవి ఎలా మార్పు చెందాయి, దీన్ని ఎలా మీరు చూస్తారు అని సమాధానం చెప్తే తెలియజేయాల్సిందిగా కోరుతున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సిఎల్జీ నాథ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. నాథ్ గారు మాట్లాడండి. Hello sir, thank you very much Naresh Garu for your long speech. I have one small suggestion. మీరు కవిత ఇంచుమించు మొత్తం చదివేశారు. అలా కాకుండా మధ్యలో కొంచెం ఆపి దాని మీద వ్యాఖ్య చేసి మళ్ళీ ఆపి మళ్ళీ వ్యాఖ్య చేసి అట్లా చదివిస్తే ఇది చాలా ఇంప్రెసివ్ గా ఉండేదని చెప్పేసి నాకు అనిపించింది. దిస్ ఈస్ నాట్ ఏ క్రిటిసిజం, ఇట్స్ జస్ట్ ఏ సజెషన్. ఐ యామ్ హీరింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదర్వైజ్ గ్రేట్. డాక్టర్ మురళీధర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రవికుమార్ గారు, దోనేపూడి నరేష్ బాబు గారు చాలా అంటే శ్రీశ్రీ గురించి మీరు అన్నట్టు విద్యార్థి దశలో చాలా విస్తృతంగా మెడికల్ సబ్జెక్ట్స్ తో పోటీ పడి కమ్యూనిస్టు సాహిత్యంతో పాటు కవిత్వాన్ని వీటన్నిటిని కూడా చదవడం మాత్రమే కాకుండా ఎదుటి బ్యాచ్ వాళ్ళని ఆట పట్టించడము ఇట్లాంటివన్నీ కూడా చేసేటోళ్ళము. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు
పేర్లకు పకీర్లకు పుకార్లకు నిబద్ధులు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, అట్లాంటి యువదూతలం రా మేమని చెప్పేసి మా యాంటీ ఎస్ఎఫ్ఐ వాళ్ళని మెడికల్ కాలేజీలో ఆట పట్టించినటువంటి సందర్భాలు, శ్రీశ్రీ కవిత్వాన్ని విస్తృతంగా వాడుకున్నటువంటి సందర్భాలను అన్నింటినీ కూడా నరేష్ బాబు గారు మా కర్నూలు మెడికల్ కాలేజ్ను వాటినన్నింటినీ గుర్తు చేసినారు. వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళా కూడా పుస్తకాలు అన్నీ కూడా ఉన్నాయి. అవి రాను వెనకలారల్లో పడిపోయినాయి. మహాప్రస్థానం కూడా ఉంది, కాకపోతే దాన్ని మళ్ళా నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా తెరిచి చూడలేదు. కాకపోతే అసలు ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తులు ఎట్లుంటారా అనేది మనకు అనిపించే రీతిలో ఆయన ఏది రిపోర్టర్స్ తోటి ఉన్నటువంటి మీటింగులు కానీ అవి ఉంటాయి. ఒక గాంధీ నా జీవితమే నా సందేశం అని ఎంత ఆత్మవిశ్వాసంతో అయితే చెప్పినాడో, శ్రీశ్రీ కూడా ఇంతవరకు కవిత్వం నన్ను నడిపించింది, కవిత్వాన్ని నేను నడిపిస్తాననేసి చెప్పడం అనేది అది అల్టిమేట్. అంటే ఒక లెవెల్లో భారతదేశం మొత్తాన్ని గాంధీజీ ఇచ్చినటువంటి సందేశము కవిత్వం వరకు సంబంధించి శ్రీశ్రీ ఇచ్చినారనేసి నాకు అనిపిస్తుంది. ఇంకొక విషయం నాకు గుర్తొచ్చిన విషయం కూడా ఏమనంటే, ఒక రిపోర్టర్ అడుగుతాడు, మీకు శ్రీశ్రీ మహాకవి కాళిదాసుకు ఏంటండి తేడా అని అంటే, మహాకవి కాళిదాసుని చదివే అదృష్టం మహాకవి శ్రీశ్రీకి పట్టింది, కానీ మహాకవి శ్రీశ్రీని చదివే అదృష్టమే కాళిదాసుకి పట్టలేదు అని చెప్పేసి చమత్కరిస్తాడు. ఇట్లాంటి అద్భుతమైనటువంటి విషయాలు అవి ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే శ్రీశ్రీ మనోడు కాదని చెప్పి సిపిఎంలో ఉన్న మా నాయకులు ఆయన అతివాద ఉద్యమాలు వీటన్నిటి గురించి అనేటోళ్ళు, కానీ వాటన్నిటిని కూడా దాటుకొని శ్రీశ్రీ అందరూ కూడా అభిమానించేవాళ్ళు. కాలేజీలో ఉన్నటువంటి సిపిఐ కానీ సిపిఎం కానీ సిపిఎంఎల్ కానీ కవిత్వానికి ఈ రకమైనటువంటి అడ్డంకులు లేవు అన్నటువంటివి నాకు అర్థమవుతుంది. ఇక దాని తర్వాత నరేష్ బాబు గారు అన్నట్టు అందరి కోసం రాస్తున్నాను అనడం రియల్ గా ఆత్మవంచనే. అందరి కోసం రాయడము అన్నటువంటిది అది సర్వేజన సుఖినో భవంతు అనేసి అంటాం, కానీ ఆ సర్వజనుల్లో సిగరెట్లు తయారు చేసే కంపెనీ యజమానులు ఉంటారు, సిగరెట్లు తాగేటోళ్ళు ఉంటారు, సారాయి తయారు చేసేటోళ్ళు ఉంటారు, సారాయిని తాగి దెబ్బతినే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అందరి జనాలకు అన్ని సమయాల్లో అందరూ కూడా పాటుపడము కృషి చేయడము అన్నటువంటిది బహుశా మోడీ లాంటి వాళ్లకు అదానీని ఆమ్ ఆద్మీని ఒకే రకంగా చూడడం సాధ్యమవుతుందేమో కానీ మనలాంటి మామూలు మనుషులకు అది సాధ్యం కాదు. శ్రీశ్రీ ఇట్లాంటి మామూలు మనుషుల కోసమే కవిత్వం రాసినాడు తప్ప పెట్టుబడిదారుల గురించి ఆయన రాయలేదు. ఈవెన్ కళకు కానీ సాహిత్యానికి కానీ డెఫినెట్ గా ఒక ప్రయోజనం అనేటువంటిది ఉంటది. దాన్ని అత్యంత అద్భుతంగా ధ్వని, రీతి, శోభ, సౌందర్యము ఇట్లాంటి అన్ని విషయాల్లో కూడా ఎవరికి తీసిపోని విధంగా నిలబెట్టగలిగినాడు. కాబట్టి మాత్రమే, అంటే కర్నూలు మెడికల్ కాలేజీలో కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు జనరల్ గా మేము అంతా స్ట్రగుల్లో, మాది స్టడీ అండ్ స్ట్రగుల్ నినాదం. చాలా మంది మేము స్ట్రగుల్లో ఉండేటోళ్ళము, స్టడీలో తక్కువ మంది ఉండేటోళ్ళు, కానీ కొంతమంది మాత్రము చదువుల్లో కూడా గోల్డ్ మెడల్స్, ఈవెన్ స్ట్రగుల్స్ లో కూడా ముందు ఉండేవాళ్ళు. అట్లాంటి కోవకు చెందినటువంటి వ్యక్తి శ్రీశ్రీ అనేది నాకున్న అభిప్రాయం అండి. ఇంతకంటే ఇంకా ఎక్కువ విషయాలు నేను చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొక్కసారి నరేష్ బాబు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇంకొక కవి గారు హైమవతి గారు మీరు ఉన్నారా సెషన్లో? హైమవతి గారు. నరేష్ గారు చాలా చక్కగా చెప్పారండి. ఈ సబ్జెక్ట్ లో నాకు అసలు ప్రవేశమే లేదు, అయినప్పటికీ కూడా కొద్ది గొప్ప అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ స్పీచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకొక ప్రముఖ కవి సాహిత్యకారుడు అంటే రంగారావు గారు. రంగారావు గారు. సార్, దొరేపూడి నరేష్ బాబు గారు చెప్పింది చాలా బాగుంది. అంటే అలంకార శాస్త్రరీత్యా కూడా దాని యొక్క నేపథ్యం, అంటే కవిత్వ నేపథ్యాన్ని వివరించారు. అది ఇక్కడ శ్రీశ్రీ మీద ఉన్న విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. అది మనం అది పట్టించుకోవద్దు అంటే కుదరదు కదా. శ్రీశ్రీ సిగరెట్ తాగాడు, ఇంకా మధువు తాగాడు, మగవాళ్ళ మాట కూడా ఉంది. మరి సినీ రంగంలో పాపం ఎన్ని బాధలు పడ్డాడో కూడా
అది మనం గమనించాలి. అంటే పరిపూర్ణంగా నైతికంగా మనిషి ఉండడం అనేది సాధ్యం కాదు. కొంత మేరకు జనాలు అలౌ చేస్తున్నారు. అట్లాంటి ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి మన భువనగిరి దగ్గర ఉన్నటువంటి జైన టెంపుల్, కొలనుపాక టెంపుల్ మాణిక్ చంద్ పులకించి అమ్ముతున్నాడు. అంటే ఈ వైరుధ్యాలన్నీ సమాజంలో ఉన్నాయి. ఈ వైరుధ్యాలు లేకుండా చాలా చక్కని సమాజం రావాలని మనం కూడా ఆశిద్దాం. కానీ శ్రీశ్రీ కవిత్వం విప్లవానికి, సామాజిక మార్పుకు చాలా దోహదం చేసింది. ఆ విషయాల్ని బాగా ఎన్లైటన్ చేస్తూ చాలా మంది కృషి చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కృష్ణమూర్తి గారు మీరు ఏమైనా మాట్లాడతారా? గురుమూర్తి గారు కవి గురుమూర్తి గారు కృష్ణమోహన్. అందరికీ నమస్కారం అండి. హైమూర్తి గారు చెప్పినట్లు నాకు కూడా లిటరరీకి అంతగా పరిచయం లేని వ్యక్తిని, కానీ శ్రీశ్రీ గారు తెలుసు. ఒక పబ్లిక్ లైఫ్ లో కానీ సోషల్ లైఫ్ లో కానీ కవితల్ని జోడించి అందరికీ దగ్గరైన వ్యక్తి శ్రీశ్రీ. ముఖ్యంగా సినిమా ప్రపంచంలో కూడా తను చాలా పాటలు రాసి, చాలా గొప్ప పాటలు రాసి పేరు తెచ్చుకున్న వ్యక్తి శ్రీశ్రీ. ఆయన టోటల్లీ డిఫరెంట్ పర్సనాలిటీ. ఈ కవులందరిలో రివల్యూషనరీ కూడా ఉంటారు, విరసంలో కూడా మెంబర్ తను. ముఖ్యంగా ఇప్పుడు మన నరేష్ బాబుకి థ్యాంక్స్ చెప్తూ, అసలు ఎలిమెంట్స్ ఆఫ్ రైటింగ్ మన శ్రీశ్రీ గారు తన ఫిలాసఫీని ఎన్నో విషయాలతోటి జోడించి ఆ బ్యాక్గ్రౌండ్ ని చెప్పడం చాలా బాగా అనిపించింది నాకు. తన టాపిక్ కూడా అదే అనుకోండి, శ్రీశ్రీ గురించి డైరెక్ట్ గా కాకుండా శ్రీశ్రీ కవితల్లో ఉన్నటువంటి ఫిలాసఫీని చెప్పడము, ఆయన ఏ రకంగా వాటిని తయారు చేయడము, ఆ కవితల్ని చాలా బాగా చెప్పారు మన నరేష్ బాబు. శ్రీశ్రీ అంటే ఇంకా అంత గొప్ప వ్యక్తి. పబ్లిక్ లైఫ్ లో ఉన్నందుకు, కవితల్ని ఈ పబ్లిక్ లైఫ్ లో జోడించినందుకు ఎంతో మందికి తెలిసిన వ్యక్తిగా శ్రీశ్రీ మిగిలిపోతారు. చాలా రెవల్యూషనరీ రైటర్ తను. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ బాబు వన్స్ అగైన్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సార్, గురుమూర్తి గారు ఉన్నారా లైన్ లో? గురుమూర్తి గారు. ప్రకాష్ హలో. ఇంకొకసారి మళ్ళీ ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేశారా? చాలా బాగుంది. వెరీ గుడ్. వచ్చేసారు. నేనే చెప్పాను నీకు మళ్ళీ పెట్టు అని. నైస్ దొన్నపూడి. వెరీ నైస్. శైలజ గారు, ప్రసూన. నమస్తే సార్, చాలా బాగుంది. శ్రీశ్రీ గారి తాత్విక విశ్లేషణ అది సార్. అదే మహాప్రస్థానం వండింది అనుకుంటా, నేను చదువుతున్నప్పుడు, గుర్తులేదు. కాలేజీ డేస్ క్లాస్ లో కూర్చొని తినడం అది గుర్తొచ్చింది ఇప్పుడు. అది గుర్తు చేశారు. మంచి స్వీట్ మెమరీ ఇలాగా ఉంది. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు, మీ రెస్పాన్సెస్. సో అందరికీ ధన్యవాదాలండి. అసలు అంటే శ్రీశ్రీ కవిత్వం ఎంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందంటే, అన్ని కళారూపాల్లో, సినిమాల్లో, నాటకాల్లో, రచనల్లో, కథల్లో, ఇట్లా వీటిల్లో అని కాదు, ప్రతి చోట ఆయన కవిత్వాన్ని వాడుకున్నారు. తర్వాత అసలు ఆ పేరు చెప్పంగానే మెస్మరైజ్ అయిపోవడం, తలుచుకోవడం, ఆనందించడం, ఇట్లాంటి ఈ సభలో కూడా ఆ అంశాలు చూస్తుంటే
ఆ కవిత్వంతో ఆ కవితోటి ప్రజలకున్న అసోసియేషన్ ఎంత గాఢమైందో మనకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు మనకి ఉన్న రెస్పాన్సెస్ లో రఘుకుమార్ గారు అడిగినది ఏంటంటే, వర్డ్స్ వర్త్ రీకలెక్ట్ ఇన్ ట్రాంక్విలిటీ అంటే కవి ఏదైనా ఒక భావావేశానికి లోనైనప్పుడు అప్పటికప్పుడే రాయాలా, లేకపోతే దాన్ని అటే పెట్టుకొని తర్వాత రాయాలా అనేది. నిజానికి రచన అంటే అది మామూలుగా పెన్ను పేపర్ తీసుకునే ఉండాల్సిన పనిలేదు. భావన చేస్తున్నప్పుడు ఏ క్యారెక్టర్ ఎట్లా పోతుంది, ఇట్లాంటివన్నీ కూడా బాగా డీపర్ థాట్ లోంచి మామూలు బుద్ధి స్థితిలోకి వస్తాయి. దాన్ని పేపర్ మీద పెట్టేటప్పుడు కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి కవిత్వం అనుకోండి, ఇప్పుడు శ్రీశ్రీ మొన్న ఇందాక మెన్షన్ చేసినట్టుగా భుగభుగలు అనే చోట ఆగిపోయిందని చెప్పాడు. కవిత్వం అనేది ఒక 30-40 లైన్లకి పరిమితమైనటువంటి అంశం కాబట్టి అది ఒక సిట్టింగ్ లోనే అయిపోతుంది. కానీ నవల లాంటి ఒక బృహత్ రచన చేసేటప్పుడు మాత్రం కవి ఈ స్థితిలోకి వెళ్ళి వస్తూ ఉంటాడు. బహుశా ఆ స్థితిని అట్టే పెట్టుకుంటూ ఆ పర్టికులర్ టైంలోనో లేకపోతే మళ్ళీ రాయాలని ఆ భావావేశం వచ్చినప్పుడునో అట్లా కూర్చొని దా స్థితిలోకి వెళ్ళి ఆ రచనలు చేస్తూ దాన్ని మళ్ళీ సంస్కరించుకుంటూ ఆ రచన కొనసాగిస్తారేమో అని అనిపిస్తోంది. అట్లానే బాలమోహన్ దాస్ గారు కూడా కళా పరిషత్ అనే పేరు పెట్టడంలో ఉన్న కొత్త విషయాన్ని చెప్పారు, వారికి ధన్యవాదాలు. అసలు అట్లానే వ్యత్యాసంలో సిసి గారు గాంధీ గురించి చెప్పారు అనేది కూడా కొత్త విషయం. అట్లా 2 కొత్త విషయాలు వారు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. తర్వాత ఒక చాట్ లో ఒకరు అడిగారు, ఉద్యమాలు కవుల్ని తయారు చేస్తాయా, కవులే ఉద్యమాలని తయారు చేస్తారా? ఇవి పరస్పర పూరకంగా ఉండే అవకాశం ఉందండి. అంటే కొన్ని సందర్భాల్లో బాగా ఒక ఉద్యమానికి ప్రేరితులై ప్రేరణ పొంది చాలా మంది కవిత్వం రాసిన స్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. లేదా ఇప్పుడు సిసి లాంటి వాళ్ళ విషయంలో అయితే మాత్రం ఆయనే ఒక ఉద్యమాన్ని తయారు చేసి కవిత్వ గతిని మార్చగలిగే శక్తి వారికి ఉంది కాబట్టి ఒక్కో సందర్భంలో ఉద్యమానికి కవి నాయకత్వం వహిస్తూ ఉంటాడు. తర్వాత స్వర్ణలత గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, మహాప్రస్థానానికి ముందర దశ తర్వాత దశ సిసిలో ఎట్లా ఉంది అని. ముందర ఇందాక చెప్పినట్టుగానే ఆయన ప్రధానంగా పద్య కవిత్వంతో మొదలుపెట్టారు. శ్రీశ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రభావానికి లోనయ్యారు. విశ్వనాథ రాసినట్టుగా రాయాలి అనేది ఆయన ఆశయం. దానికోసం ఎన్నో రకాలైనటువంటి సమాసాలు, వ్యాకరణాలు, ఛందస్సులు, అనంతరి ఛందోదర్పణం ఇవన్నీ నేర్చుకొని చాలా అద్భుతంగా సుదీర్ఘ సమాసాలతో ఆయన పద్యాలు రాసి కృష్ణశాస్త్రిని కూడా భాషలో, భావంలో, ఆహార్యంలో అనుకరించి ఆ తర్వాత ఆయన తేల్చుకున్నది ఏంటంటే, ఇది అసలు కవిత్వం కాదు, మనం ఈ మార్గంలో వెళ్తే ఎక్కడ మిగులుతామో మిగలమో కూడా తెలియదు అని చెప్పి ఆయన నిజమైనటువంటి కవిత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కొన్నాళ్ళ తర్వాత చేశారు. ఆ దశలో మహాప్రస్థానం వచ్చింది. మహాప్రస్థానం తర్వాత వచ్చినటువంటి మరో ప్రస్థానంలో కానీ, ఖడ్గ సృష్టిలో కానీ, సిప్రాలీలో కానీ, లెమరిక్కుల్లో కానీ ఇంక దేంట్లో కూడా ఆ స్థాయి కవిత్వం లేదు. ఎందుకంటే కవిత్వానికి ఒకే కవిలో అన్ని సుదీర్ఘ కాలం పాటు కవిత్వ రచన నైపుణ్యం ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. ఉదాహరణకి బుచ్చిబాబు చివరికి మిగిలేది నవల రాసిన తర్వాత ఇంకో తర్వాత రచన అని చాలా మంది అడుగుతుండే, నా హృదయం ఎండిపోయిందండి, ఇంకా నేనేం రాయలేనని చెప్పాడు ఆయన. కాబట్టి ఒక నవల చాలు. ఇప్పుడు ఉదాహరణకి అమృతం కృష్ణ రాత్రి రాశారు తిలక్, ఇంకో తర్వాత ఏం రాయలా, కానీ అట్లా మిగిలిపోయాడు ఆయన. కాబట్టి మహాప్రస్థానం వరకే మనం శ్రీశ్రీని అద్భుతమైన కవిగా భావించవచ్చు. ఆ తర్వాత ఆయన మామూలు కవి. తర్వాత కవిత నాకు కూడా ఇప్పుడు సిఎల్జి నాథ్ గారు చెప్పినట్టే చెప్పాలని ఉంది, కానీ మనం తీసుకున్న టాపిక్ అది కాబట్టి కేవలం ఇది ఒక్కటి తీసుకుంటే కనుక నాకు కూడా అదే ఉద్దేశం ఉంది. ఒక కవిత్వంలో ఒక స్టాంజా చెప్పి దాంట్లో ఉన్న రహస్యం ఏంటో, దాంట్లో ఉన్న కళా తాత్వికత ఏంటో చెప్పి ఆ తర్వాత ఇంకో స్టాంజా తీసుకుని అట్లా చెబుదాం అనే ఆలోచన ఉంది మనసులో. కానీ సమయం తక్కువగా ఉంది కాబట్టి దాంట్లో ఉన్న అంశాలని చదివితే అయినా కొంతమంది గ్రహిస్తారు అనే విషయంతో అది ఊరికే చదివి అక్కడక్కడ 2-3 అంశాలు ప్రస్తావించాను. మురళీధర్ గారు కవిత్వాన్ని నేను నడిపిస్తాను అని శ్రీశ్రీ గారు చెప్పిన మాట చెప్పారు. మిగతా వాళ్ళందరూ కూడా బాగా స్పందించారు. చాలా ఎంజాయ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారములు. గురుమూర్తి గారు మధ్యలో పిలిచినప్పుడు లేరు, వారి స్పందన ఏమైనా ఉంటే షార్ట్ స్పందన. గుడ్ ఈవినింగ్ టు ఆల్ సార్. ఈ రోజు శ్రీశ్రీ కళా తాత్వికతపై పరిశోధన చేసినటువంటి
శ్రీ దోనేపూడి నరేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఈ ఉపన్యాసం కానివ్వండి లేదా సాహితీ ప్రక్రియ ఏదైతే కానివ్వండి, దాన్ని నేను పూర్తిగా వెళ్ళలేకపోయాను. మధ్యలో ఒక 5-10 minutes నేను వెళ్ళలేకపోయాను. కానీ కొంచెం శ్రీశ్రీ వరకు నాకు, ఎందుకంటే నేను లిటరేచర్ స్టూడెంట్ అని కాదు సార్, నేను ప్రధానంగా పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని, ఎకనామిక్స్ కొంత చదువుకున్నాను. సాహిత్యం చదివాను, కానీ సాహిత్యం సృజన చాలా తక్కువ. అయితే ఈ కళా తాత్వికత అనే విషయాలకు సంబంధించి నేను ఫిలాసఫీ ఆర్ట్ అని, ఈస్థెటిక్స్ అని, ఈ రెండింటి గురించి కూడా మేము చదువుతాం. ఇందులో ఏది ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కూడా, బికాస్ ఈ ఎడ్యుకేషన్ లో ఎట్లా అనువర్తింపజేయాలనేది చదువుతుంటాం. అయితే నేచర్ నుంచి వచ్చినటువంటి బ్యూటీ మే బి ఇన్ ద కామ్, బ్యూటీ మే బి ఇన్ ద స్ట్రగల్, బ్యూటీ మే బి ఇన్ ద కామ్. సామాన్యంగా బ్యూటీ అగ్లీ అనేటువంటి పాపులర్ వర్డ్స్ వాడుతుంటారు, అది కాదు నేను ఇక్కడ అనేది. బ్యూటీ ఆఫ్ ది స్ట్రగల్ అండ్ బ్యూటీ ఆఫ్ ది కామ్నెస్, ఈ రెండింటిని కూడా ఈస్టర్న్ లో మనకు ఎక్కువగా బ్యూటీ ఆఫ్ కామ్నెస్ కనబడుతుంది, వెస్టర్న్ లో బ్యూటీ ఆఫ్ స్ట్రగల్ కనబడుతుంది. దాన్నే మనం మార్క్సిజం, ఈస్టర్న్ వెస్టర్న్ థింకర్స్ లో వచ్చినట్టు. ఇక్కడ మనం శ్రీశ్రీ సాహిత్యానికి వచ్చినప్పుడు ఆయన అప్పుడున్నటువంటి ప్రజా సమస్యల మీద కానివ్వండి, అప్పుడున్నటువంటి పోరాటాల యొక్క చరిత్రను చదివినటువంటి కవిగా, రచయితగా, మహాగ్రంథకర్తగా అతను తన యొక్క అక్షర ధ్వనులను నిజానికి ఎంత సామాజిక ప్రయోజనానికి ఉపయోగించాలో అంత ఉపయోగింపజేశాడు, ధరింపజేశాడు. ధ్వని మాత్రమే కాకుండా అర్థవంతంగా చేశాడు. అంటే అర్థాన్ని స్ఫురింపజేయాలి, దానికి తోడైనటువంటి అర్థం ఉండాలి, ధ్వని కూడా ఉండాలి అనేటువంటి రెండింటిని కూడా సమాన స్థాయిలో ఉపయోగించినటువంటి వాడినటువంటి మహాకవి శ్రీశ్రీ గారు. అతని తర్వాత కూడా వాడడానికి ప్రయత్నించిన వాళ్ళు ఉండొచ్చు కొందరు, కానీ మనకి శ్రీశ్రీ గారినే మనం యువకర్తగా చెప్తున్నాం. ఇక కళాతాత్వికత విషయంకి వచ్చినప్పుడు, ఈ కళాతాత్వికత అనేటువంటిది నేను ఒక అర్థంలో మాట్లాడతాను, ఒక నిమిషము. ఏంటంటే పాపులర్ ఆర్ట్స్ అండ్ క్లాసికల్ ఆర్ట్స్ అంటే ఈ రెండుగా విడగొట్టబడ్డాయి. అసలు నేచర్ నుంచి వచ్చినటువంటి అన్ని, నేచర్ ఉన్న యూనివర్సల్, మన హ్యుమానిటీ అంటే మనిషి, ఈ రెండింటి మధ్యలో జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో వచ్చినటువంటివన్నీ ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఆ ధ్వనులని ఉపయోగించుకొని అనేక విజువల్ ఆర్ట్స్, డ్రాయింగ్, థియరటికల్ ఆర్ట్స్, రకరకాల గానము, చిత్రకళ ఇవన్నీ వచ్చినాయి. ఇందులో కొంత పాపులర్ ఆర్ట్స్ ఉన్నాయి, అంటే ప్రజల నోళ్లలో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నటువంటి ఆర్ట్స్ కొన్ని ఉంటే, కొన్ని ఏమో క్లాసికల్ గా మారినటువంటి. అయితే మనం ఎక్కువగా క్లాసికల్ ఇష్టపడేటువంటి వాళ్ళము పాపులర్ ఆర్ట్స్ కు వెళ్ళడం, పాపులర్ ఆర్ట్స్ ఇష్టపడే వాళ్ళు కూడా క్లాసికల్ నేర్చుకోవడం అనేది ఈ సంధి యుగంలో కొంత జరిగింది. అయినప్పటికీ చివరికి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, సామాజిక ప్రయోజనాల దృష్ట్యా శ్రీశ్రీ తీసుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని చాలా మంది అతని తర్వాత అనేక యువ కవులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, సాహిత్య వివేకవంతులు అందరూ కూడా అనుసరించారు. వాటిని సాహిత్యం సృజించకున్నా కనీసం థాట్ ప్రాసెస్ ని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆ థాట్ ప్రాసెస్ తోనే తమ సాహిత్యాన్ని కూడా ముందుకు తీసుకురావడంలో రచయితలే కానీ, ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు అయితే పత్రికా సాహిత్యంలో ఎక్కువగా ఉపయోగించుకున్నారు. పత్రికలో వచ్చేటువంటి సాహిత్యంలో కానీ, లేక వచన కవిత్వంలో కానీ, లేక పద్యం ఎలాగూ అప్పటి వరకు ఉన్నటువంటి ఆ శాస్త్రీయ దృష్టి, లేక ఛందోబద్ధమైనటువంటి అలంకార దృష్టిని కొంచెం విధించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీశ్రీ మార్గాన్ని అనుసరించి ముందుకు తీసుకెళ్లారు. అందులో మన తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటాను, మొత్తం ఆంధ్రప్రదేశ్ గా యునైటెడ్ గా ఉన్నప్పుడు చాలా వరకు ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు నేను ఎక్కువగా శ్రోతగా ఉండేవాడిని. నాకు సాహిత్యంతోనే డైరెక్ట్ గా పరిచయం లేకుండా శ్రోతగా ఉండేవాడిని. కాబట్టి శ్రీశ్రీ యొక్క కళాతాత్వికత అనేటువంటి విషయంలో ప్రధానంగా నేచర్ లో ఉన్నటువంటి సౌండ్స్ ని కూడా మనిషి యొక్క ప్రయోజనాలకి ఎలా ఉపయోగించాలనేటువంటి సాహిత్య దృష్టిని కలిగి ఉన్నవాడు శ్రీశ్రీ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన యొక్క పదజాలము,
దాంతో పాటు ధ్వని, ఈ రెండింటిని కూడా మేళవించి మహాప్రస్థానాన్ని కానీ, ఆ తర్వాత వచ్చినటువంటివి కానీ, మరో ప్రస్థానం కానీ, ఖడ్గ సృష్టి కానీ, ఇంకా ఏమైనా కూడా రాశారు. అయితే మహాప్రస్థానంలోని గేమే ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళింది. ఇది వాస్తవంగా కూడా రచయితలు కానీ లేక కవులు కానీ వీళ్ళ యొక్క ప్రభావం తప్పకుండా వీళ్ళ మీద, ప్రజల మీద ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో పాపులర్ ఆర్ట్స్ వాళ్ళకి కొంత పరిచయం ఉంటాయి కాబట్టి వాటిని అర్థం చేసుకునేటువంటి పద్ధతిలోనే ఆయన రాశాడు. కాబట్టి చాలా ఎక్కడైనా అర్థం కానటువంటి ఉంటుంది, అది ధ్వని మాత్రంగానైనా కూడా ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శ్రీశ్రీ యొక్క సాహిత్యం యువకర్తగా ఆయన చాలా విప్లవ సాహిత్యాన్ని సృజించడమే కాకుండా అది ఎంతో మందికి మార్గదర్శకుడు అయ్యాడు. మరి వారికి నివాళులు అర్పిస్తూ ఇప్పుడు దోనేపూడి నరేష్ బాబు గారు సాహిత్యం పరిశోధన చేసి వారి యొక్క కళాతాత్విక దృష్టిని వెలువరించారు. వారికి థ్యాంక్స్ చెప్తూ, మరి నేను చెప్పినటువంటి అంశాలలో ఏమైనా పొరపాట్లు కానీ ఏదైనా ఉంటే వాటిని సరిదిద్దాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే యాక్చువల్ గా ముందు నరేష్ బాబు గారు ప్రతిస్పందన తెలియజేయడానికి ముందే మిమ్మల్ని 2-3 సార్లు పిలిచాను. అప్పుడు మీరు ఆఫ్ సెషన్ లో ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్మోస్ట్ అందరూ మాట్లాడారు, అందరూ పార్టిసిపేట్ చేశారు. శ్రీశ్రీ గురించి తలుచుకోవడం అంటే ఇంకా అది ఒక మత్తులోకి తీసుకెళ్తుంది ఎవరినైనా సరే. గొప్ప ఆనందంగా ఉంది. నేను లాస్ట్ టైం మిస్ అయ్యానని దోనేపూడి నరేష్ బాబు గారు మాట్లాడింది ఈసారి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. అయితే సెషన్ ఎండ్ అయ్యే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. మనము బాల్యపు స్మృతుల గురించి ప్రతి వ్యక్తి ఒక 5 నుంచి 10 పేజీల మధ్య, అది కూడా ఒక వ్యక్తి జీవితంలో 12-15 సంవత్సరాల లోపుగా ఉన్న అనుభవాలని కలెక్ట్ చేసి ఒక చిన్న బుక్లెట్ గా వేద్దాం అనుకున్నాము. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు రిక్వెస్ట్ పెట్టాము. ఒక 4-5 ఇచ్చినట్టున్నారు. వీటన్నిటికీ స్వర్ణలత గారు ఇన్ఛార్జ్. సో ఆవిడకి మనం కృష్ణమోహన్, స్వర్ణలత గారిని మనం కంబైన్డ్ గా దానికి ఎడిటోరియల్ యాక్టివిటీకి పెట్టాము మనము. సో మీరు ఎవరైనా ఇంకా అలాంటి స్పందనలు ఇవ్వాలని కోరుకున్నా వీలైనంత త్వరగా వాటిని ఇస్తే మేడం కూడా ముందుకు పోగలరు. ఇంకా ఇక్కడ సెషన్ ఎండ్ అయ్యేటప్పటికి 17 మందే ఉన్నారు. ఇంకా ఎవరైనా మన రెగ్యులర్ గా సిఎస్డిలో వచ్చే వాళ్ళని ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ టు కంప్లీట్ దట్ ఏరియా అండ్ సెండ్ ఇట్ టు Swarnalata garu at the earliest. So with this request అండి, థ్యాంక్ యూ ఆల్. యూ మేడ్ దిస్ సెషన్ వండర్ఫుల్. నరేష్ బాబు గారు, మీకు సాహిత్యం మీద మీకున్నటువంటి పట్టు మొత్తం టాక్ లో రిప్రజెంటేషన్ లో తెలిసిపోయింది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ అండి. We'll end the session now. It's now 7:47. Have a good what's called as lunch and good rest. Dinner. Thank you. Dinner and rest. Thank you all. Thank you sir. Namaste. Thank you Naresh Babu once again. It was an excellent presentation. Yeah. Thank you. Thank you sir.